ఈ రోజున ఆయన మరి సిద్ధాంతపరమైన భేదాలు, అభిప్రాయాలు గత కొన్ని వారాలుగా మరి ఎన్నో రకమైన సిద్ధాంతపరమైన రచ్చ బైబిల్ నుండి తీసి నాయన యూట్యూబ్లో పెట్టడం, క్రీస్తు యొక్క సువార్తను కలంకపరిచేవారు ఈ లోకంలో బయలు వెళ్ళారు కనుక సత్యాన్ని సత్యంగా చెప్పక కల్పించే రిపీట్ బాధతో నాయన వారు బోధిస్తున్న వేళల్లో వారి హృదయాలు నాయన కలత చెందకుండా సత్యాన్ని పునాది వేసుకొని స్థిరులుగా ఉన్నట్లు నీ కృప అనుగ్రహించమని కోరుకుంటూ, ఇదిగో ఈ యొక్క డాక్యుమెంట్ మేము తీసి చదివి ఆలోచిస్తున్నప్పుడు నాయన నీ ఆత్మసాయాన్ని అనుగ్రహించండి. ఒకవేళ దీన్ని సిద్ధాంతపరమైన విభేదాలు ఏదైనా వస్తే మమ్మల్ని మేము సరి చేసుకోవడానికి కృప అనుగ్రహించమని కోరుకుంటూ యేసుక్రీస్తు పుణ్యనామాన్న ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము తండ్రి. క్రీస్తునందు ప్రియ దేవుని పిల్లలారా, చేరవచ్చిన మీ అందరికీ కూడా మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామంలో నా శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. పిల్లలు ఎవరు కూడా అల్లరి చేయకూడదు. ఇచ్చిన టైటిల్ ఏదైతే ఉందో మనం ఇచ్చిన టైటిల్ నిత్యత్వంలో దేవునితో యేసుక్రీస్తు ఉన్నవాడా. నిత్యత్వము అంటే ఎటర్నిటీ. కింద నీవు నా కుమారుడవు నేడు నిన్ను కనియున్నాననే ప్రవచనం యొక్క అర్థం. ఇప్పుడు ఎందుకు ఇది ప్రస్తావన చేయవలసి వచ్చింది అంటే, ఈరోజు సిద్ధాంతపరమైన డాక్యుమెంట్స్ తీసి తండ్రిని గురించి కానీ కుమారుడి గురించి కానీ పరిశుద్ధాత్మను గురించి కానీ సరైన అవగాహన లేక ఈరోజు ఎన్నో యజాల లోకంలో వచ్చి ఒక్కొక్కరు ఒక బోధనను తీసుకుని వచ్చి చెబుతున్న వేళ మనమైనా ఈ లోకానికి సత్యాన్ని చెప్పాలని, మనకు తెలిసిన సత్యాన్ని నలుగురికి పంచాలనే ఆలోచనతో ఈరోజు మనం ఇక్కడ కూర్చున్నాం. కనుక పూర్తిగా తండ్రికి ఈ విశ్వం పుట్టకముందు, మనం పుట్టకముందు తండ్రి స్థానం ఏంటి, కుమారుని యొక్క స్థానం ఏంటి, పరిశుద్ధాత్మ యొక్క స్థానం ఏంటి అనేది మనం ఆలోచించి, కనడం అంటే ఏం కనడం అనే దాని గురించి, కుమారుని కనడం అంటే దాని అర్థం ఏంటనేది కూడా పూర్తిగా ఆలోచన చేసుకుంటానికి ప్రతి వారు కూడా నేను చెబుతున్న ప్రతి మాట మీరు రాసుకుని మళ్ళీ ఇంటికి వెళ్ళి దాన్ని పరిశోధించాలి. ఆ వాక్యం అలా ఉందా లేదా అనేది. ఎందుకంటే చెబుతున్న మాటలు మీకు బాగానే ఉంటాయి, కానీ మళ్ళీ మర్చిపోతారు మీరు. ఎందుకంటే సాతాను చేసే పని అదే. ఏదైనా తోటలో దేవుడు చెప్పిన మాటను విన్న తర్వాత అటు వెళ్ళిన వెంటనే సాతాను వచ్చి ఎప్పుడైతే దాన్ని తంత్రం ప్రయోగించిందో వెంటనే మోసపోయింది తల్లి. కనుక చూద్దాం. ఎందుకంటే నిత్యత్వంలో మొట్టమొదట అసలు ఈ విశ్వం కలగకముందు దేవుడు నిత్యత్వంలో ఉన్నవాడా, నిత్య మహిమ కలిగిన వాడా, నిత్య దేవత్వం కలిగిన వాడా అంటే ఆయన ఎటర్నిటీ అండ్ గ్లోరీ అండ్ డివినిటీ, ఈ మూడు తండ్రికి ఉన్న సుగుణాలు, లక్షణాలు. ఎందుకంటే దేవుడు నిత్యుడు అనడానికి 1 తిమోతి 1:17 అపోస్తలుడైన పౌలు గారు చెబుతూ దేవుని గురించి అక్కడ
సకల మొదటి తిమోతి సకల యుగములలో ఎన్ని యుగాలైతే ఉన్నాయో అన్ని యుగాలలో సకల యుగాలలో రాజయ్యుండి అక్షయుడు, క్షయత లేనివాడు. అక్షయుడు అంటే ఏంటి? క్షయం, చనిపోనివాడు, ఎప్పుడు చనిపోనివాడు, నిత్యము ఉండేవాడు, నేను ఉన్నవాడను అనువాడునై అన్నవాడు. అక్షయుడు, అదృశ్యుడు, కనబడడు. దేవుడు కనబడడు. దేవుడు ఎందుకు కనబడడు అంటే దేవుడు ఆత్మ. ఆయన పరమాత్మ స్వరూపుడు. దేవుడు ఆత్మ. ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలన్నాడు. దేవుడు ఆత్మ, పరమాత్మ స్వరూపుడైన ఆత్మ. మానవ నేత్రాలతో ఆయన్ని చూడలేము భూమి మీద. అందుకే అక్షయుడు, అదృశ్యుడు, క్షయం లేదు. ఆయన రాజ్యం అంటే యుగయుగాలు రాజ్యం చేసేవాడు, కనుక ఆయన అక్షయుడు, అదృశ్యుడు, అద్వితీయ దేవునికే, పౌలు గారు అంటున్నారు, ఆ అద్వితీయ దేవునికే ఘనత, మహిమ, ప్రభావాలు ఆరోపిస్తున్నాడు ఆయన. ఎంత దౌర్భాగ్యునైన నాకు తెలియక నేను చేసిన ఆ నింద, పాపులలో ప్రధాన పాపిని నేను అని తన ఒప్పుకొని తండ్రిని, ఎంత గొప్ప తండ్రి తన కుమారుని దయచేసినందుకు ఒప్పుకోలు చెబుతూ కింద ట్యాంక్ చెప్తున్నాడు తండ్రికి. కనుక తండ్రి నిత్యుడు. యెషయా గ్రంథం 40:28 వచనాన్ని మనం చదవగలిగితే, యెషయా గ్రంథము 40:28 వచనం. మీకు తెలియలేదా? మీకు వినలేదా? భూదిగంతములను అంటే సర్వ సృష్టిని కలగ చేసిన వాడు తండ్రి అయిన దేవుడు అని చెబుతున్నాడు. యెహోవా ఎవరంట? ఆయన ఎటర్నిటీ గాడ్, నిత్యుడు. అంటే ఒకసారి ఉంటే ఒకసారి లేనివాడా? నిత్యుడు, ఎటర్నిటీ, నిత్యుడగు దేవుడు ఆయన. నిత్యము ఉండేవాడు. కాలాలు మనకే, సమయాలు మనకే, 23 మనకి కాలం. బాల్యం, కౌమార్యం, యవ్వనం, వృద్ధాప్యం మనకే. దేవునికి నిత్యత్వంలో ఉన్న వాళ్ళకి ఏం లేదు. ఆయన ఆది అంతము లేనివాడు, ఎప్పుడు ఉండేవాడు. కనుక అంటున్నాడు ఆయన దేవుడు యెహోవా నిత్యుడైన దేవుడు. తండ్రికి ఎంత నిత్యత్వం ఉందో ఆయన గురించి మనం ఆలోచిస్తున్నప్పుడు, ఆయన అక్షయుడు, అదృశ్యుడు, ఆయన నిత్యుడగు తండ్రి అయిన, నిత్యుడగు దేవుడైన ఆయనే ఏం చేశాడు? యెషయా గ్రంథం 45:18 ఆకాశములకు సృష్టికర్తకు యెహోవాయే దేవుడు. ఆయన భూమిని కలగచేసి దానిని సిద్ధపరచి స్థిరపరచెను. స్థిరపరచెను. నిరాకారంగా ఉండునట్లు భూమిని, ఆయన నిరాకారంగా ఉండునట్లు భూమిని సృజించలేదు, కానీ భూమి నివాస స్థలము, తన పిల్లలకి నివాస స్థలముగా ఉండునట్లు దానిని సృజించెను. దేవుడు సృజించాడు. నేనే. మరి ఏ దేవుడును తన గురించి తాను చెప్పుకుంటూ గ్రంథంలో నేనే దేవుడను, నేను తప్ప వేరే దేవుడు ఉండకూడదని ఇశ్రాయేలీయులకు చెప్పినవాడు, సమస్తాన్ని కలిగించినవాడు, మనకి ఒక్కడైన దేవుడు. తండ్రి గురించిన మాటలు మనం చూస్తుంటే, మనం ఎప్పుడు చదువుకునే మాట కీర్తనల గ్రంథం 90:1 ప్రభువా, తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. పర్వతంలో పుట్టక మునుపు
అసలు ఈ భూమి లోకము నువ్వు పుట్టింపక మునుపు యుగ యుగములు నీవే దేవుడవు, నీవే దేవుడవు, నీవే దేవుడవు, నీవు తప్ప ఎవరయ్యా దేవుడు. ఇది తండ్రి యొక్క గొప్పతనం గురించి మనం తెలియజేసుకుంటే, ఇలా ఎన్ని మాటలు మనం తెలుసుకున్నా, ఆలోచించిన ఆయన నిత్యత్వం గురించి, ఆయన ఉన్నతమైన ఆయన ఆ సింహాసనాన్ని గురించి, ఆయన ఏలుబాటును గురించి మనం ఆలోచిస్తే, ఆయన నిత్యత్వంలో ఉన్నవాడు, ఆయన మహిమతో నిండుకొనినవాడు, ఆ మహిమనే క్రీస్తుకి ఇచ్చినవాడు, అలాగే దైవత్వంలో గొప్పవాడిగా ఉన్నవాడు. మరి నిత్యత్వంలో దేవునితో యేసుక్రీస్తు ఉన్నవాడా అంటానికి ఈరోజు జరుగుతున్న తంతంతా ఏంటి? అందుకనే దేవుళ్ళు ఎంతమంది అంటున్నారు? 3 దేవుళ్ళు ఉన్నారండి, 3 దేవుళ్ళు మనకు ఉన్నారు అని అంటున్నారు. ఓకే, ఇప్పుడు దీని గురించిన పూర్తి వివరణ మనం ఆలోచించకపోతే అసలు మనం ఎవరిని ఆరాధించాలి, ఎవరిని ఏ రకంగా దేవుడు మనకు నిర్ణయించాడు అనేది మనం పూర్తిగా ఆలోచించాలి. ఎందుకంటే కొరింథీయులు రాసిన మొదటి పత్రిక, 1 కొరింథీ 8వ అధ్యాయము వాటిలో అక్కడ అన్నీ కుక్కలు ఉన్నాయి, చూస్తున్నారా? ఓకే, ఇక్కడ పెట్టేసుకోవాల్సింది. 1 కొరింథీ 8:5-6 దేవతలు అనబడిన వారు, ప్రభువులు అనబడిన వారు అనేకులు ఉన్నారు. అదేం చేయదమ్మా, అనేకులు ఉన్నారు. ఆకాశమందైనను భూమి మీదనైనను దేవతలు అనబడివి ఉన్నను. ఎవరండి? మనకి ఒక్కడే దేవుడు ఉన్నాడు. ఆయన ఎవరంట? తండ్రి. ఒక్కడే దేవుడు ఉన్నాడంట, ఆయన తండ్రి. కనుక ఒకడే తండ్రి. ఓకే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4, 5, 6 వచనాలు కూడా మనం చూద్దాం. అసలు తండ్రి గురించి ముందు మనకు అర్థమవుతే కుమారుడు గురించిన స్థితి మనకు అర్థమవుతుంది. ఆయన నిత్యుడు, ఆయన మహిమ, ఆయన యొక్క దేవత్వం గురించి మనం ఆలోచిస్తుంటే ఎఫెసీ 4వ అధ్యాయం 4, 5 వచనాలు, శరీరం ఒకటే, ఆత్మయు ఒక్కడే, ప్రభువు ఒక్కడే, విశ్వాసం ఒక్కటే, అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. ఆయన అందరికీ పైగా ఉన్నవాడై, అందరికీ పైగా ఉన్నవాడై, అందరిలోనూ వ్యాపించి ఉన్నవాడంట. అందరిలో ఉన్నవాడు ఆయన. ఎందుకంటే ఆయన ఉనికిలో ఉన్నవాళ్ళం మనం, ఆయన ఉనికి కలిగిన వారం, ఆయన ఉనికిలో ఉన్నవారం. మన ఉచ్ఛ్వాస నిశ్వాసలు ఆయన ఉనికిలో ఉన్నాయి. ఆయన చేతిలోనే జీవం, ఆయన చేతిలోనే మరణం, మరణములు ఆయన వశం. కనుక తండ్రిని గురించి చెబుతున్నప్పుడు ఇక్కడ ఆయన ఒక్కడే దేవుడై ఉన్నాడు, ఒక్కడే తండ్రి అయిన ఉన్నాడు అని తండ్రి గురించిన మాటలు మనం చూస్తున్నప్పుడు ఎంత చక్కగా చెప్తున్నాడో చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం కూడా చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 19వ వచనాన్ని కూడా చూస్తే, క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయము బట్టి అపరిమితమైన మహత్యమెట్టిదో మీరు తెలుసుకొనవలెనని
మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క చూసారు ఎంత చక్కటి మాట మాట్లాడుతున్నాడో. ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపు వలన నిరీక్షణ ఎట్టుదో, పరిశుద్ధులలో ఆయన శ్వాసం యొక్క మహిమైశ్వర్యం ఎట్టుదో, ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వసించి మన యందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహత్యం ఎట్టుదో మీరు తెలుసుకున్న వలన మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమాస్వరూపియగు తండ్రి, యేసుక్రీస్తు యొక్క మహిమాస్వరూపియగు తండ్రి ఆయన. అందుకే ఆయన నా తండ్రి ఎలాంటి వాడు అని అంటే, యోహాను సువార్త 20వ అధ్యాయము, యోహాను గారు ఆయన యేసుక్రీస్తు వారు ప్రేమించిన శిష్యుడు. ఈయన ఉరుము వంటి వాడు అన్న ఈయన తమ్ముడు యాకోబు గారు. 20వ అధ్యాయము మనం చూస్తే 17వ వచనంలో యేసు ఆమెతో, నేను ఇంకనూ తండ్రి యొద్దకు ఎక్కిపోలేదు గనుక నన్ను ముట్టుకొనవద్దు. అయితే నా సహోదరుల యొద్దకు వెళ్ళి నా తండ్రియు మీ తండ్రియు నా దేవుడును. ఏంటి, యేసుకు దేవుడు ఉన్నాడా? యేసుక్రీస్తుకి దేవుడు ఉన్నాడా? యేసుక్రీస్తుకి దేవుడు ఉన్నాడా? ఉన్నాడు కనుక ఇక్కడ చెప్తున్నాడు, నా తండ్రి మీ తండ్రి, నా దేవుడు మీ దేవుడు, నా దేవుడు మీ యేసుక్రీస్తు వారు కూడా తండ్రి ఉన్నాడు అనమాట. ఓకే, తండ్రిని గురించిన విషయాలు. అందుకే తండ్రిని యేసుక్రీస్తు సిలువలో ఉన్నప్పుడు మార్కు సువార్త 15వ అధ్యాయం 34వ వచనంలో, నా దేవా నా దేవా, 15:34 మార్కు సువార్తలో ఎలోయి ఎలోయి లాబా సబక్తామి కేక వేశాను. అర్థం ఏంటంటే, నా దేవా నా దేవుడా, నా దేవా నా దేవుడా, నన్నెందుకు చేయి విడిచావు అంటున్నాడు. అంటే ఇన్ని మాటలు మనం చూస్తున్నప్పుడు ఈ మాటలోని అర్థం, తండ్రి అనే దేవుడికి కుమారుడు చెప్తున్న మాట, నా దేవుడు నాకు ఒక దేవుడు, నేను ఆరాధించే దేవుడు. యేసుక్రీస్తు ఆరాధించే దేవుడా? యేసుక్రీస్తుకి ఆరాధించడం కాదు, యేసుక్రీస్తు కూడా చెప్తున్నాడు మేము ఆరాధించేవారమని. యోహాను సువార్త 4:23లో వచ్చుచున్నది. ఆరాధింతురు. 4 చదవము. 22, మీరు మీకు తెలిసిన దానిని ఆరాధించేవారు, మేము మాకు తెలిసినది. యేసుక్రీస్తు ఆరాధన కోరుకోలేదండి ఎప్పుడు. యేసుక్రీస్తు ఎప్పుడు నన్ను ఆరాధించండి అని కోరుకోలేదు. మేము మాకు తెలిసిన, అమ్మా సమరైజ్ లేదా అన్నాడు, మేము మాకు తెలిసిన దానిని ఆరాధించువారము. కనుక ఈ లేఖన భాగాలన్నీ మనం పరిశీలించిన తర్వాత తండ్రి నిత్యుడు అని, యేసుక్రీస్తు వారికి తండ్రి అయిన దేవుడు ఉన్నాడని, నా తండ్రి మీ తండ్రి, నా దేవుడు మీ దేవుడు, కనుక దేవుడు నిత్యుడు అని,
యేసుక్రీస్తు వారికి తండ్రి అయిన దేవుడు ఉన్నారని, ఆ నిత్యత్వం కలిగిన దేవుడు ఆ దేవుణ్ణి యేసుక్రీస్తు వారు కూడా ఆరాధించారని మనకి స్పష్టంగా లేఖనాల్లో అర్థమవుతున్నాయి. అయితే యేసుక్రీస్తు వారు నిత్యత్వంలో ఉన్నవారా అని మనం యేసుక్రీస్తుని గురించి అడుగుతుంటే, కొలసీలు రాసిన పత్రిక 1వ అధ్యాయం 16-17 వచనాల్లో యేసుక్రీస్తు గురించిన నిత్యత్వాన్ని పక్కన టైటిల్ పెట్టుకోండి. ఇప్పుడు తండ్రిని గురించింది అయిపోయింది, ఇప్పుడు యేసుక్రీస్తు గురించి చెప్తున్నాను. యేసుక్రీస్తు నిత్యత్వంలో దేవునితో యేసుక్రీస్తు ఉన్నవాడా అంటే, ఉన్నాడా అని అనటానికి మన దగ్గర ఎన్ని లేఖనాలు ఉన్నాయంటే, నిత్యత్వంలో దేవునితో యేసుక్రీస్తు ఎక్కడ నిత్యత్వంలో. నిత్యత్వం అంటే ఎటర్నిటీ, అంటే ఆయనకి ఆది అంతం లేనివాడిగా తండ్రి దగ్గర, ఈ విశ్వం కలగక ముందు తండ్రి దగ్గర వాళ్ళు ఆయన ఉన్నాడా లేదా, లేదంటే తండ్రి అయిన దేవుడే భూమి మీదకి యేసుక్రీస్తు రూపంగాను, యేసుక్రీస్తు మళ్ళీ పరలోకం వెళ్ళిపోయి పరిశుద్ధాత్మ రూపంగాను, అలాగా మూడు పాత్రలు చేసి సినిమాలో పాత్రలు చేసినోడు కాదు దేవుడు. ఇలాంటి పాత్రల గురించి కాదు. బాగా ఆలోచించాలి, ఎందుకంటే ఈ సమాజానికి చెప్పేవాళ్ళు ఎవరు లేరు. ట్రినిటీ, త్రియేక అనే పదం బైబిల్లో ఎక్కడ కోట్ చేయలేదు, ఎక్కడ చేయలేదు. కనుక ఈ సిద్ధాంతాన్ని ఎవరు తీసుకొచ్చారు అనే తర్వాత ఆలోచిద్దాం. కొలసీలు రాసిన పత్రిక 1వ అధ్యాయం 16-17 వచనాల్లో, ఏలయనగా ఆకాశమందున్నవి భూమి అందున్నవి అవి దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ, అవి సింహాసనములైనను ప్రభుత్వంలో ప్రధానులైన అధికారములైనను సర్వమును ఆయన యందు, ఎవరి యందు? యేసుక్రీస్తు యందు. పైన 15లో ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి, పైన 15 నుండి చదవము. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడు. అసలు కలగజేసిందంతా కూడా ఎవరిని మనసులో పెట్టుకుని కలగజేశాడో తెలుసా? యేసుక్రీస్తుని మనసులో పెట్టుకుని కలగజేశాడు మొత్తం అంతా. ఆయన కూడా పనిలో ఉన్నాడు, యేసుక్రీస్తు కూడా పనిలో ఉన్నాడు. సర్వను సృజించిన వాడు తండ్రి. అందుకే అంటున్నాడు ఇక్కడ ఏమని? ఆయన అదృశ్య దేవుని స్వరూపి. ఏ స్వరూపమైంది? అదృశ్య దేవుని స్వరూపి, సర్వసృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఏలయనగా ఆకాశముందన్నది భూమి మీద ఉన్నది దృశ్యమైనవే కానీ అదృశ్యమైనవే కానీ, అవి సింహాసనములైన ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును ఆయన యందు సృజింపబడెను. సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టియే సృజింపబడెను. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు. ఎప్పుడంట? ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నాడు. ఆయన నిత్యత్వంలో తండ్రి ఉన్నాడు. అసలు ఈ విశ్వం, అసలు మనం ఈ భూమే లేకముందు, ఈ జగత్తు కలగకముందు, ఈ విశ్వమే లేనప్పుడు తండ్రి ఒంటరిగా ఉన్నాడనంటే, తండ్రి నిత్యత్వంలో ఎలాగైతే ఉన్నాడో ఆ కోటాను కోట్ల దేవదూతలు, శరాపులు, కెరూబులు, మికాయేలు, గాబ్రియేలు అని మనకి ఇక్కడ చెప్పబడిన దేవదూతలు, ఆ పేర్లు ఏంటో మనకు అర్థాలు తెలియదు. కోట్ల దేవదూతలు పరిశుద్ధుడు 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 అని నిత్యము ఆరాధించబడి, ఆయన సింహాసనం ధవలవర్ణమైన సింహాసనం, నీతి న్యాయములు కలిగిన సింహాసనం మీద తండ్రి కూర్చుని ఉంటే, ఆయన నిత్యుడుగా యుగయుగాలు రాజ్యమేలేవాడుగా, అక్షయుడు, మరణం లేనివాడు, సకల యుగాలలో రాజు. కనుక యేసుక్రీస్తు గురించి చెప్తే ఆయన యందు
అందుకే యోహాను సువార్త మొదటి అధ్యాయము యేసుక్రీస్తుని గురించి ఎంత బాగా చెప్తున్నాడో చూడండి. ఆయన మొదటి వచనం నుండి 4వ వచనం, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను. ఆ వాక్యం ఏమై ఉందంట? దేవుడేనా? లేదు, ఆయన ఏదన్నా అయి ఉంది అక్కడ. అంటే ఆయన దేవుడు, మీ దేవుడు, మా దేవుడు అన్నాడు. మరి యేసుక్రీస్తు గురించి పరలోకంలో ఉన్నప్పుడు ఆయన ఏమై ఉన్నాడు అక్కడ? ఆది యందు వాక్యం ఉండెను, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. వాక్యము దేవుని యొద్ద ఉన్నది వాక్యం. ఆ వాక్యము దైవత్వం కలిగిన వాడు. మరి శరీరంలో ఉన్నప్పుడే దైవత్వం లేదా? హెబ్రీలు రాసిన పత్రిక తీయండి. హెబ్రీలు రాసిన పత్రిక. ఈరోజు మీకు రెఫరెన్స్లు ఎక్కువ ఉంటాయి, ఎందుకంటే పాఠాన్ని తయారు చేసిందే దానికోసం. అందుకే రాసుకోమని చెప్తున్నాను. యేసుక్రీస్తు పాత్ర లేదా అంటే హెబ్రీ 1:10-11 మరియు 9, నీవు నీతిని ప్రేమించితివి, దుర్నీతిని ద్వేషించితివి, అందుచేత దేవుడు నీ తోడి వారి కంటే నిన్ను హెంచుచున్నట్లుగా ఆనంద తైలముతో అభిషేకించెను. మరియు ప్రభువా, నీవు ఆది యందు భూమికి పునాది వేసితివి, ఆకాశంలో కూడా నీ చేతి పనులే అవి నశించును, కానీ నీవు నిలిచి ఉన్న అవన్నీ వస్త్రం వల్లే పాతగిలును అంటున్నాడు. కనుక యేసుక్రీస్తు వారి యొక్క దైవత్వాన్ని గురించి కొలసీలు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు కొలసీలు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8-9 వచనాల్లో ఆయన 8-9 వచనాలు, ఆయనను అనుసరింపక మనుషులు పారంపర్యాచారం అనగా ఈ లోక సంబంధమైన మూలపాఠములను అనుసరించి మోసకరమైన నిర్ధక తత్వజ్ఞానము చేత ఏంటంట, ఇందులో మీరు బాగా అండర్లైన్ చేయవలసింది ఏంటంటే మోసకరమైన నిరర్ధక తత్వజ్ఞానము అన్నాడు. నిరర్ధకమైన తత్వజ్ఞానం అంటే ఈ లోకంలో తత్వజ్ఞానం, ఈ లోక జ్ఞానంలో తాత్వికమైన జ్ఞానం ఉన్నవాళ్ళు మిమ్మును చెరపట్టుకుపోతారు. వాళ్ళు ఈ లోకంలో బాగా జ్ఞానులు అవ్వచ్చు, వాళ్ళు ఏం చేస్తారు, చెరపట్టుకుపోయి పోవాడు ఎవడైనా ఉండినేమో అని జాగ్రత్తగా ఉండి, ఏలయనగా దేవత్వము యొక్క సర్వ పరిపూర్ణత, ఆ డివినిటీ, దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు ఏముంది, నివసించుతుందా? దైవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు వసిస్తుంది. అంటే పరలోకంలో తండ్రి దగ్గర దేవునిగా, మహిమ కలిగిన వాడుగా, మహిమా స్వరూపిగా, అలాగే నిత్యుడుగా, దేవత్వం కలిగిన వాడుగా ఆయన కూడా తండ్రి దగ్గర ఉన్నవాడుగా మనకు కనబడుతున్నాడు. యోహాను సువార్త 17వ అధ్యాయము 5వ వచనం. యోహాను సువార్త 17వ అధ్యాయము 5వ వచనంలో, తండ్రి, లోకము పుట్టకమునుపు నీ యొద్ద, లోకమే పుట్టకముందు నీ యొద్ద నాకు మహిమ ఉంది, గ్లోరీ ఉంది. లోకం పుట్టకముందు ఏ మహిమ ఉంది? ఆ మహిమ తండ్రి దగ్గర గ్లోరీ. తండ్రి మహిమ కలిగిన వాడు, తానంతట తానుగా యేసుక్రీస్తు ఆ మహిమతోనే నన్ను మహిమపరచు తండ్రి అని బతిమాలతాడు. తండ్రి, లోకము పుట్టకముందు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండెనో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ యొద్ద మహిమపరచుము. లోకము పుట్టకమునుపు నీ యొద్ద నాకు మహిమ ఉంది తండ్రి. అవునా?
లోకం పుట్టక ముందు తండ్రి దగ్గర మహిమతో కలిగిన వాడా, మహిమ కలిగిన వాడా, మహిమ కలిగిన వాడు. అందుకే ఆ యోహాను సువార్త 8వ అధ్యాయంలో రాళ్ళు రువ్వు కొట్టబోయారు. అందుకే 8:58లో 8:58 యోహాను సువార్త 8. చూసారండి ఏమంటున్నారండి? అబ్రహాము పుట్టక ముందే నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అన్నాడంటే ఆయన. మీరు మీరు మీ తండ్రి అయిన మీరు 56లో మీ తండ్రి అయిన అబ్రహాము నా దినము చూతను మిగులు ఆనందించిన, అది చూచి సంతోషించినాను. అందుకు ఆ యూదులు, నీకింకనూ 50 సంవత్సరములైనను లేవు, నీవు అబ్రహాము చూచితివా అని ఆయనతో చెప్పగా, ఆయనకేంటండి సర్వ పరిపూర్ణత క్రీస్తునందు నివసిస్తుంటే భవిష్యత్తు ఎరిగిన వాడు. వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు ఆయన వాళ్ళ హృదయాలను గ్రహించేవాడు. శిష్యుల హృదయాల్లో ఏమనుకుంటున్నారో అవి గ్రహించగలగాలంటే యేసుక్రీస్తు ఒక శరీరధారిగానే, ఒకసారి మనిషిగా కాదు, ఆయన మహిమతో భూమి మీద, ఆ మహిమ కలిగిన వాడుగా భూమి మీద ఆయన ఉన్నవాడుగా కనబడుతున్నాడు. అందుకే ఇక్కడ అంటున్నాడు, అబ్రహాము పుట్టక మునిపే నేను ఉన్నానని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఎందుకంటే అందుకే వెంటనే వాళ్ళ కోపం వచ్చి వాళ్ళు ఏం చేశారు? రాళ్ళు. ఎందుకంటే దేశద్రోహం. దేవుడు దైవత్వాన్ని గురించి ఎవరైనా శంకిస్తే రాళ్ళతో చంపేయమని వాళ్ళ రాజ్యాంగంలో రాసుకున్నాడు. దేవుడు ఎవరైనా దేవుని కుమారుడు, దేవుడు అని ఎవరైనా చెప్పుకుంటే రాళ్ళతో కొట్టి చంపేయాలి. అది అక్కడ రాజ్యాంగం. మనకే ఉరి, వాళ్ళకే రాళ్ళతో కొట్టి చంపేయాలి. చట్టం అది. కనుక యోహాను సువార్త 58లో మన అబ్రహాం పుట్టక ముందే ఉన్నానంటున్నాడు. ఫిలిప్పీలు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5-6 వచనాలు. ఫిలిప్పీలు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5-6. ఫిలిప్పీలు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5-6 వచనాలు. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు మీరు కలిగి ఎందుకు ఉండాలంట? ఎందుకని? ఏంటైన మనసు? ఇంతకేంటి ఆయన మనసు? ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై, దేవుని స్వరూపము, దైవ స్వరూపము, దైవత్వం, డివినిటీ, దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడదని భాగ్యము ఎంచుకొనలేదు గాని మనుషుల పోలిక పుట్టి సమానమంట. వాడు అంటేనంట ఆయన సమానమైన వాడిగా కనబడుతున్నాడు మనకి. దేవుని స్వరూపం కలిగిన వాడయ్యుండి దేవునితో సమానముగా ఉండుట, పరలోకంలో నిత్యత్వంలో దేవునితో సమానంగా ఉన్నవాడు, దేవుడు అనే నామం కలిగిన వాడు, మహిమ కలిగిన వాడు. కనుక మరి ఎందుకు ఇలాగా మనుషులు ఎలా మారిపోయారు? మనుషులు ఎందుకు ఇలా మారిపోయారు? ఎందుకు కొడుకు చనిపోతున్నారు అంటే యేసుక్రీస్తు గురించిన పూర్తి అవగాహన వాళ్ళకి లేక, మొట్టమొదటగా ట్రినిటీ సిద్ధాంతాన్ని, సిద్ధాంతపరమైన చిక్కులు చాలా ఉన్నాయి మనకి. ఈ సిద్ధాంతాల్లో చాలా ఈ ట్రినిటిజంలో వీళ్ళు చెప్పే మాట, అలాగే వన్నిజం అంటే
దీన్నే మోడలిజం అన్నారు. అంటే ఒక్కడే సమస్తాన్ని కూడా ఆయనే చేసుకెళ్ళిపోతున్నాడు, వాళ్ళిద్దరి వల్ల ఏమీ లేదనేది. అలాగే సైబేలినిజం, యూరిటేనిజం, ఇవన్నీ చెప్తాను టైం ఉంటే. ఆర్యనిజం, తర్వాత యూనిటెడ్ పెంటెకోస్తలిజం. ఈ ఆర్యనిజం వాళ్ళు వెళ్ళిపోయారు. ఎందుకంటే నైసియా సభ 325లో కౌన్సిల్ ఆఫ్ నైసియా సభ జరిగినప్పుడు, 325లో నైసియా కౌన్సిల్ జరిగినప్పుడు ఈ త్రిత్వ సిద్ధాంతాన్ని తీసుకొచ్చినప్పుడు ఈ త్రిత్వ సిద్ధాంతాన్ని ఈ ఆర్యనిజం వాళ్ళు ఇది తప్పు, మీరు నిర్ధారణ చేస్తారని ఆ కౌన్సిల్ రద్దు చేసి వెళ్ళిపోయారు. కనుక యేసుక్రీస్తు తండ్రితో సమానంగా పరలోకంలో ఉన్నవాడు. ఆయన బాగానే ఉన్నారు, ఈయన బాగానే ఉన్నారు. ఇప్పుడు వీళ్ళ కొడుకు చెప్తున్నారు. అది అసలు ఆయన ఎందుకు పంపించాడు అది మానేశారు. అసలు సువార్త ప్రకటించి ఆత్మలు రక్షించండి రా, యేసుక్రీస్తు వారు ఈ లోకానికి ఎందుకు పంపించారో అది చెప్పి అది ఆత్మలు రక్షించాలి. సువార్త ప్రకటన చేసి ఎంతో అమాయకులు అగ్నిలోకి వెళ్ళిపోతున్నారో అగ్నిలోకి వెళ్ళిపోతున్న ఆత్మలను రక్షించి వాళ్ళ దైవత్వంలోకి నడిపించవలసిన బాధ్యత మీకుంది. అదిగో ఆయనే మార్గము, ఆయనే సత్యము, ఆయన ద్వారా తప్ప పరలోకానికి వెళ్ళాలంటే మరొక మార్గం లేదు. ఆయనే పునరుద్ధానుడయ్యాడు. ఈ భూమి మీద ఎవరైనా పునరుద్ధానం చెందిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా, పొందిన వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే ఒక్క యేసుక్రీస్తు తప్ప. చనిపోయి తిరిగి లేచిన వారిలో, తండ్రి దగ్గర కూర్చున్న వారిలో, పరలోకంలో కూర్చున్నవాడు ఆయన పరిశుద్ధుడు. ఆయన జీవితం 33.5 సంవత్సరాలు కూడా ఆయన ఆజన్మ బ్రహ్మచారిగా కామక్రోధ మదమత్సరాలు జయించిన వాడుగా ఆయన రక్తంలో ఏమాత్రము పాపరహితుడుగా ఆయన ఎంత ఆజన్మాంతం ఆయన ఆలోచనలో కానీ, ఆయన చూపులో కానీ, ఆయన మాటలో కానీ, ఆయన నడకలో కానీ ఎక్కడ ఏ కోసన్న పాపం పట్టుకోలేకపోయారు. అది దైవత్వం. ఇట్ ఈ ప్యూర్ బ్లడ్. మంచి ఆయన చిందించిన రక్తం ఆఖరి రక్తపు బొట్టు వరకు కార్చేశాడు సిలువలో. పవిత్రమైన నిష్కలంకమైన గొర్రెపిల్ల వంటి రక్తం. మన మనస్సాక్షిని ఎంతో శుద్ధి చేసే రక్తం అది. అందుకే ప్రతి ఆదివారం మన బలలోకి వెళ్తున్నప్పుడు మన మనస్సాక్షిని శుద్ధి చేసేది అది రక్తం. కనుక ఈ యజాల గురించి తర్వాత ఆలోచిద్దాం. ఎందుకంటే ఈ లోక సంబంధమైన యజాలన్నీ మనకు అనవసరం, ముందు బైబిల్. అందుకే ఎపిసీలు రాసిన పత్రిక 4వ అధ్యాయము అపోస్తలుడైన పౌలు గారు ఎపిసీలకి రాస్తూ 4వ అధ్యాయము 11వ వచనంలో చాలా బాగా చదవాలి మాట. మనమందరము ఇప్పుడు కూర్చున్న మనమే కానీ, ఈ ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ కానీ, మనమందరూ విశ్వాస విషయంలోనూ దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయములలోను, దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయములోను. దేవుని కుమారుని గూర్చి అంటాడేంటి? దేవుని కుమారుని గూర్చి. దేవుని గూర్చి అనొచ్చు కదా? కాదు. దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయంలో ఏకత్వము పొంది. ఏకత్వం కలిగి ఉండాలంటే ఈరోజు ఏకత్వం ఉందా? దేవుని కుమారుని విషయంలో ఏకత్వం రావాలి. ఎందుకు ఈరోజు 3000 4000 శాఖలుగా ఎవరో డాక్టర్ని వాళ్ళు తీసుకుంటూ, ఎవరికి వచ్చిన పేరు దానికి సంఘానికి పెట్టుకుంటూ, క్రీస్తు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘానికి క్రీస్తు సంఘం కాకుండా ఏం పేర్లు పెడుతున్నారు ఏ సంఘాలకి? ఆయన స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్న సంఘం. క్రీస్తు విభజించబడి ఉన్నాడా? విభజించబడి లేడే. మరెందుకు ఈరోజు క్రీస్తు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన క్రీస్తు దేవుని కుమారుని కూర్చిన జ్ఞాన విషయంలో ఏకత్వం లేదు ఈరోజు. ఎవరికి వచ్చిన బోధ వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతూ, ప్రార్థన చేస్తూనే
పరలోకమందున్న మా యేసు ప్రభువాన్ని ప్రారంభించి ముగింపు కూడా యేసుక్రీస్తు నామంలో అడుగుతున్నావు అంటే నీ ప్రార్థన ఎవరికి చేస్తున్నావు, ఎవరికి అప్పగిస్తున్నావు? ఫ్రమ్ అడ్రస్ టు అడ్రస్ లేదా? ఎవరికి ప్రార్థన చేయాలి, ఎవరికి ముగించాలని యేసుక్రీస్తు వారు ప్రార్థన శిష్యులకు నేర్పినప్పుడు పరలోకముందన్న కన్న తండ్రి అని తండ్రికి ప్రార్థన చేసిన ప్రార్థన కూడా నీకు ఈరోజు మర్చిపోయావా? అడుగుతాము యేసుక్రీస్తునే, మళ్ళీ యేసుక్రీస్తు నామూలని మళ్ళీ యేసుక్రీస్తు కంటే అంటే ప్రార్థించడం కూడా ఈరోజు క్రైస్తవ్యం చెప్పలేదు సేవకులు. పరలోకముందన్న కన్న తండ్రి, ఇదిగో ఈ చక్కటి వాతావరణం మాకు అనుగ్రహించేవయ్యా, ఈ చక్కటి వాతావరణం అనుగ్రహించి నీ మాటలు వినడానికి వచ్చిన మహాకృపను వందలు చెల్లిస్తున్నాం. యేసుక్రీస్తు వారి పుణ్యనామాన్ని ప్రార్థన అడుగుతున్నామని అంటామే. మరి నువ్వు యేసుక్రీస్తుని ఎత్తి యేసుక్రీస్తుని గురించి మళ్ళీ అన్నం కూడా యేసుక్రీస్తు అంటే నీకు ప్రార్థన ఎవరో నేర్పలేదు. నా నామమును అడగండి తండ్రిని అంటే ఏం అడగాలి? తండ్రికి చెబుతున్నప్పుడు ఎండింగు అడగాలి తండ్రిని. ఆత్మలకు తండ్రి, పరమాత్మ స్వరూపుడైన కన్న తండ్రిలో నుండి ఆదాములో నుండి వచ్చిన వాళ్ళము కదా. కనుక దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయంలోను దేవుని కుమారుని గురించిన జ్ఞాన విషయంలో ఏకత్వం పొంది సంపూర్ణ పురుషులకు వరకు. సంపూర్ణ పురుషుడు నువ్వు ఎప్పుడవుతావు? సంపూర్ణుడు ఎప్పుడవుతావు? దేవుని కుమారుని గురించిన జ్ఞాన విషయంలో సంపూర్ణత, ఏకత్వం పొందాలంట. అంటే ఈ సార్వత్రిక సంఘం, ఈ భూమి మీద ఉన్న యేసుక్రీస్తు నమ్మిన వారు ఎవరైతే ఉన్నారో దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయంలో ఏకత్వం పొందాలంట. అప్పుడు ఏకత్వం లేదు. ఎవరికి వచ్చిన బోధ వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు తప్ప ఏకత్వం ఏది? ఏకత్వం లేదు. తన కుమారుని గురించి ఏకత్వం లేదు. సర్వాధికారం కలిగిన వాడుగా తండ్రి సమస్తము నిర్వహించుచు సర్వభూమిని కలిగించి తన స్వరూపమందు తన పోలిక చొప్పున చేసి ఈ సకల విశ్వ జగత్తాన్ని కలిగించి ఆయన ఏకఛత్రాధిపత్యంగా ఏక నిర్వాహకుడుగా, అందుకే గ్రీకులో మోనోస్ డొమోస్టస్ అన్నాడు. గ్రీకులో ఏకైక నిర్వాహకుడు, ఛత్రపతి అయిన వాడు, తండ్రి అయిన దేవుడు. మోనోస్ డొమోస్టస్ గ్రీకు నుండి వచ్చిన పదాలు రాసుకోవాలి. ఏకైక నిర్వాహకుడిగా తండ్రి ఉంటే తన కుమారుని యేసుక్రీస్తు విషయంలో ఏకత్వం పొందాలి. దేవుని కుమారుని గురించిన విషయంలో, జ్ఞాన విషయంలో ఏకత్వం పొందాలి. ఎందుకంటే యేసుక్రీస్తు ఉనికి మలాకీ గ్రంథం దాకా లేదే. 39 పుస్తకాల్లో యేసుక్రీస్తుని గురించిన ప్రవచనాలు ఉన్నాయి, ఒక ఆయన వస్తాడని. మరి ఇశ్రాయేలీలకి రాజుగా ఉన్నవారు ఎవరో? నేను రాజుని, మీరు పిల్లలు అని ఆయన మోషే ద్వారా వచ్చినప్పుడు నీవు నాకు తోడగా అంటేనే తప్ప వీళ్ళని నేను. అబ్రాహాముతో మాట్లాడిన వాడు కానీ, నోవాహుని నడిపించిన వాడు కానీ, తరువాత కాలాలలో అబ్రహాముకి వాగ్దానం చేసిన వాడుగా నీ సంతతి నుండి అనేక మంది ఆశీర్వదించబడతారని చెప్పిన మాట కానీ, ఇవన్నీ మనం ఆలోచిస్తుంటే ఆ రోజు ఇశ్రాయేలీలకి రాజుగా ఉన్నవాడు దేవుడే. నేను రాజు అని చెప్పుకుంటూ, రాజ్యం అంటే ఏంటంటే రాజ్యానికి ఏముండాలి? ఒక రాజ్యం అని, ఒక దేశం అని పిలువబడాలంటే ఏముండాలి? ఒక రాజ్యం అని పిలువబడాలంటే ఏముండాలి? భూమి ఉండాలి, ప్రజలు ఉండాలి, చట్టం ఉండాలి, ప్రభు ఉండాలి. అంతేనా? ఒక రాజ్యం అని తెలిసిన వాళ్ళు ఏందమ్మా గట్టేయమన్నారు. ఓకే, ఏమండి, మనమందరము దేవుని కుమారుని విషయంలో ఏకత్వం పొందాలి. అంటే దేవుడు ఇశ్రాయేలీలకి రాజుగా ఉండి, నేను ఇర్మియా ప్రాపం ఎన్ని పలుమార్లు చెప్పుకుంటూ వచ్చాడు, ఒరే నాయన మీరు ఎందుకు ఎలా తప్పిపోతున్నారని. అంటే ఒక దేవుని రాజుగా. అందుకే నిర్గమకాండము చూద్దాం. నిర్గమకాండము 19వ అధ్యాయము 5, 6 వచనాల్లో మనం చదివితే,
కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధన, నా చట్టాన్ని, నా కట్టడలు, నా నియమాలు మీరు అనుసరించి నడిచిన ఎడలా మీరు సమస్త దేశ జనులలో నాకు స్వకీయ సంపద్యమగుదురు. ఇశ్రాయేలు ప్రజలారా, నేనే మీకు రాజుని. సమస్త భూమి నాదే కదా. మీరు నా యాజక రూపమైన రాజ్యముగాను పరిశుద్ధ జనముగాను చెప్పెను అన్నాడు. దాన్ని థియోక్రసీ, థియోక్రటోస్ అన్నారు దాన్ని. అంటే దేవుని పాలనలో ఉన్నవారు. గ్రీకు పదం నుండి థియోక్రసీ, క్రోటోస్ అంటే దేవుడి పాలనలో ఉన్నది. సమస్త భూమి నాదే కదా, నాకు యాజక రూపమైన రాజ్యం గాను పరిశుద్ధ జనముగాను ఉందిరని చెప్పుచు నీవు ఇశ్రాయేలుతో పలికిన మాటలు ఇవే. తన రాజ్యానికి రాజుగా ఆయన ఉంటూ పరిపాలిస్తున్న వేళల్లో ఆయన భౌతికంగా కనిపించడు. ఇప్పుడు ఇశ్రాయేలీలకి రాజుగా ఉన్న వాళ్ళు ఎవరన్నా, ఆయన మోషే గారి ద్వారా 430 సంవత్సరాలు బానిస బ్రతుకులుగా ఐగుప్తులో బ్రతుకుతున్నప్పుడు తీసుకొస్తున్నప్పుడు ఒక రాజుని ఎన్నుకొని తీసుకురాలేదు. మోషేని ఎన్నుకున్నాడు, మోషే ద్వారా తీసుకొచ్చేసాడు. తర్వాత యెహోషువకు అప్పచెప్పాడు. యెహోషువ దాని తర్వాత ఆ కాలక్రమంలో న్యాయాధిపతులుగా ఉన్నారు. న్యాయాధిపతులు కాలంలో కూడా వాళ్ళు, నేను రాజుగా ఉన్నా నేను కనబడను, కానీ మీకు అందరికీ నేనే పరిశుద్ధ దేవుడిగా మిమ్మల్ని నడిపించేవాడిని. ఇప్పుడు మరి ఇది వాళ్ళు ఏమనుకున్నారంటే మాకు అలా కుదరదు. న్యాయాధిపతుల గ్రంథం 8వ అధ్యాయము, న్యాయాధిపతుల గ్రంథం 8వ అధ్యాయము 23వ వచనాన్ని మనం చూడగలిగితే, అందుకు గిద్యోను, మిమ్మల్ని ఏలను, నేను నా కుమారుడు మిమ్మను ఏలరాదు, యెహోవాయే మిమ్మును ఏలునని చెప్పాను. మేము ఏళ్తాం, నేను ఏలుక కాదు, నేను రాజుని కాదు, నేను కానీ నా కుమారులు కానీ ఏలేవాళ్ళం కాదు. ఏలుక ఎవరో? దేవుడే మిమ్మును ఏలును, ఆయనే. దాన్ని క్రోటోస్, దేవుని పరిపాలనలో ఉండవలసిన వీళ్ళు, ఎందుకు వెళ్ళిపోయారు, ఎందుకు ఏం కోరుకున్నారు అని మనం చూసినప్పుడు మొదటి సమూయేలు గ్రంథము 12వ అధ్యాయము 12వ వచనం మనం చదివితే, అయితే అమ్మోనీయుల రాజైన నాహాషు వచ్చుట మీరు చూడగానే మీ దేవుడైన యెహోవా మీకు రాజై ఉన్నాను, ఆయన కాదు, మీరు నాతో చెప్పారా? చెప్పారు. ఎక్కడ చెప్పారు? ఏం చెప్పారు? ఒక రాజు కావాలని కోరుకున్నారు. అందుకే మొదటి సమూయేలు గ్రంథం 8వ అధ్యాయము 4వ వచనంలో మనం చూస్తే, కూడి చిత్తగించుము, నీవు వృద్ధుడవు, నీ కుమారులు నీ ప్రవర్తన వంటి ప్రవర్తన గలవారు కారు గనక సకల జనుల మర్యాద చొప్పున ఒక టీవీగా మాకు ఒక రాజు ఉన్నాడని ఫీలింగ్ కావాలి. ఒక టీవీగా మా ముందు నడవాలి. మీరు రాజు చేయడని అడుగుతుంటే మా దేవుడు మందసం నుండి మమ్మల్ని పరిపాలిస్తున్నాడు, దేవుని మందసం నుండి యాజక రూపంగా ఆయా కాలాల్లో రక్షకులుగా పంపిస్తున్నాడు తప్ప ఆయన కనబడలేదు అని వీళ్ళు, ఒరే నాయన, మానవ రాజు కావాలని కోరుకున్నారు. దీన్నే మోనార్చీ అంటారు. అంటే
ఒక వ్యక్తి చేత పాలన జరిగించాలని కోరుకున్న వాళ్ళు. మొనోసార్చి అనే గ్రీకు పదం నుండి వచ్చిన మాట. ఒక వ్యక్తి పాలన, ఒక వ్యక్తి, అందరు రాజులకి రాజ్యాలకి రాజులు ఉన్నారు, మనకేమో రాజు లేడు. మన దేవుడు ఉంటాడు కానీ కనపడ్డా. మరి మన యుద్ధానికి వెళ్తున్నప్పుడు మన రాజు ముందుండాలి కదా అని ఇలా కోరుకున్నారు. కోరుకున్నప్పుడు పాపం ఆయన అన్నాడు, నీ వృద్ధుడు, నీ కుమారులు నీ ప్రవర్తన వంటి వారు నీ ప్రవర్తన వంటి ప్రవర్తన గలవారు కారు కదా, సకల జనుల మర్యాద చొప్పున మాకు ఒక రాజును నియమింపు, అతడు మాకు న్యాయము తీర్చునని అతనితో అనిరి. మాకు న్యాయము తీర్చుటకు రాజును నియమింపు అని వారు అనిన మాట సమూయేలు దృష్టికి ప్రతికూలంగా ఉండెను కనుక సమూయేలు యెహోవాను ప్రార్థన చేసెను. అందుకు యెహోవా సమూయేలునకు సెలవిచ్చినది ఏమనగా 7వ వచనం, జనులు నీతో చెప్పిన మాటలన్నింటి ప్రకారం జరిగించుము. వారు నన్ను విసర్జింపలేదుగా నిన్ను కాదురా నాయన, నన్నే తోసేశారు. నిన్ను వద్దండం కాదు, నన్నే వద్దన్నారు వాళ్ళు. మీకు రాజుగా నేను ఉంటాను రా, నేను నడిపిస్తున్నాను కదా అంటే వద్దొద్దు, మాకు మానవ రాజు కావాలి. మొనార్చి, మాకు మానవరాజు కావాలి. సకల జనుల మర్యాద చొప్పున రాజును మాకు ఇస్తావా లేదా? మరి చెల్లుబాటు అవుతుందా? మరి ధర్మశాస్త్రం ఇచ్చాడు కదా. ఇప్పుడు మనకి రాజ్యాంగం ఉంది. రాజ్యాంగంలో మనకు పొందుపరిచింది ఏంటి? ఏదైనా ప్రత్యేక రాష్ట్రాలు కావాల్సినప్పుడు ముందుగా రాజ్యాంగం మనకి వెసులుబాటు ఇచ్చింది కాబట్టి ప్రత్యేక రాష్ట్రాలు కావాల్సినప్పుడు ఆ రాష్ట్రాలకు సంబంధించింది, అంటే తెలంగాణ విడిపోవటానికి ఆంధ్రప్రదేశ్ 2 కలిసి ఉండేవి. వాటి విడిపోవటానికి రాజ్యాంగంలో ఆల్రెడీ ఏముంది? వెసులుబాటు ఉంది. ఇప్పుడు వెసులుబాటు ఉందా వీళ్ళకి? ఉంది. ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయము. దేవుడు వీళ్ళ గురించి ఎప్పుడో తెలిసండి. వీళ్ళు ఎలా కోరుకుంటారని ఆయనకి ఎప్పుడో తెలుసు. చూడండి, ధర్మశాస్త్రంలో రాయబడిన సందర్భం ఉంటుంది. ద్వితీయోపదేశ కాండంలో వెసులుబాటు గురించి, ద్వితీయోపదేశ కాండం 17 చూడండి ఒకసారి. 17-14. నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న దేశం నువ్వు ప్రవేశించి, అంటే ఇశ్రాయేలీలకి రాజు ఉన్నాడు, ఆయన యెహోవా. ఆయన ఏ నామాన్ని ప్రత్యక్షపరచబడ్డ వాళ్ళకి? ఏ నామంలో? యెహోవా అనే నామంలో. కనుక పితరులకి, వారి పితరులు మనకు పితరులు ఉన్న వాళ్ళకి సర్వశక్తి గల దేవుడిగా తను కనపరుచుకున్నాడు. యెహోవా అనే నామం ఇశ్రాయేలీలకు ఇవ్వబడింది తప్ప కొత్త నిబంధన గ్రంథంలో యెహోవా అనే ఒక్క మాట ఎక్కడ కూడా 27 పుస్తకాల్లో ఉటంకించలేదు. తండ్రి అని ఉపయోగించాడు. పెద్ద అక్షరాల్లో ప్రభువు అని ఉపయోగించాడు. కనుక ఆయనకి ఇవ్వబడింది నామం. ఇప్పుడు నువ్వు పలకూడదు. కనుక నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చిన దేశం, కానాను దేశం, రాజ్యం ఉంది, ప్రజలున్నారు, భూభాగం ఉంది, చట్టం ఉంది. నీవు ప్రవేశించి దాన్ని స్వాధీనపరచుకుని అందులో నివసించిన చుట్టూనున్న సమస్త జనులే నా మీద రాజును నియమించుకొందునను అనుకొనిన ఎడల నీ దేవుడైన యెహోవా ఏర్పరచు వానిని అవశ్యముగా నీ మీద రాజుగా నియమించుకొనవలెను. అడుగుతారని ఎప్పుడు అనుకున్నాడు ఈయన? ముందే ఎగ్జామ్షన్ ఉంది. ధర్మశాస్త్రంలో వీళ్ళు అడుగుతారని ఎప్పుడో తెలుసు. ఎప్పటికైనా వీళ్ళ మానవ రాజుని అడుగుతారని ధర్మశాస్త్రంలో ముందే రాయించాడు. చట్టం వెసులుబాటు ఉంది కాబట్టి తెలంగాణ విడిపోవడానికి వచ్చింది. చట్టమే లేకపోతే విడదీయడానికి ఎలాగా?
చట్టం ఉంది కాబట్టి ఇప్పుడు చట్టం ఉంది. మానవరాజు కావాలని కోరుకుంటున్నారు కదా, ఓకే, రాజుగా నియమించుకోలేను. నీ సహోదరుల్లో ఒకని మీద రాజుగా నీ సహోదరుల్లోనే ఒకరిని, మీ 12 గోత్రాల్లో ఎవరినో ఒకరిని నియమించుకునే వాళ్ళను. అన్యరాజుని ఎవరిని కూడా నీ మీద నియమించుకోవడానికి అర్హత లేదు చెప్పేశాడు. అతడు గుర్రములను విస్తారంగా సంపాదించుకుని వలదు. చెప్పాను, తన హృదయం తొలగిపోకుండానట్లు అతను అనేక స్త్రీలను వివాహం చేసుకునకూడదు. తప్పిపోయాడు సొలొమోను. వెండి బంగారంలో అతడు తన కొరకు బహుగా విస్తరింపజేసుకొనకూడదు. ఎందుకంటే ఏమవుతుంది, హృదయం డబ్బు మీదకి వెళ్ళిపోతుంది. మరియు అతడు రాజసింహాసనం మందు ఆశ్రయుడైన తరువాత లేవీయులైన యాజకులు స్వాధీనంలో ఉన్న గ్రంథమును చూచి, ఆ గ్రంథాన్ని చూచి ఆ ధర్మశాస్త్రంలో ఒక ప్రతిని తన కొరకు రాసుకునే వాళ్ళను దాన్ని ఏం చేయాలంటే ఉంచుకుని దాన్ని జ్ఞానించాలి. అది అతని యొద్ద ఉంచవలని తన రాజ్యమందును తన కుమారులు ఇశ్రాయేలు మధ్య దీర్ఘాయుష్మంతున్నట్లు తాను తన సహోదరుల మీద గర్వించి ఈ ధర్మమును విడిచిపెట్టి కుడికి కానీ ఎడమకు కానీ తాను తొలగక ఉండినట్లు తన దేవుడని యెహోవాకు భయపడి. గుర్రాలుంటే నీ గుర్రాల అతిశయం మీద ఎదరికెళ్ళిపోతావు. నువ్వు అతిశయం ఎక్కడ ఉందంటే నా గుర్రాలు ఉన్నాయి కదా, ఇనపరదాలు ఉన్నాయి అనుకున్నారు న్యాయాధిపతుల గ్రంథం. చూసారా, గుర్రాలంటే నాకు సైన్యం ఉంది, నా సైన్యం ఉంది కాడికి ఏమొచ్చేస్తుంది రాజుకి, అతిశయపడిపోతాడు. కానీ వాడంట దేవునికి భయపడాలంట. ఇవి కాదు విస్తారంగా పెళ్ళిళ్ళు చేసుకుని రాణీలు పెట్టుకుంటాం కాదు, నీకు అధికారం ఇచ్చాడు కదా అని. అభిషేకించబడిన ప్రవక్త దేవుని చేత అభిషేకించబడాలి. దేవుడు చెప్తాడు ఎవరిని అభిషేకించి పెట్టాలో. అలా రాజుని కోరుకున్నారు వాళ్ళు సమూయేలు ద్వారా. నిన్ను విసర్జించారు అనుకున్న సమూయేలు నన్నే విసర్జించారు రాజుగా ఉండకుండా వాళ్ళని. మానవ రాజు కోరుకున్నారు మొనార్చి, దేవుని పరిపాలన థియోకరటస్, నన్ను వదిలేశారు. మరి ఆయనకి భయపడి దేవుని యొక్క ధర్మశాస్త్ర వాక్యములని ఈ కట్టలను అనుసరించి నడుచుకోవాలి. తన బ్రతుకు దినములన్నీ రాజుగా ఉన్నాడంటే ధర్మశాస్త్ర ప్రతిని రప్పించుకుని దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని ప్రతిదినం చదవాలి. రాజుగా ఉన్నవారు చేయవలసిన పని ఆ ధర్మశాస్త్రం చొప్పున జరిగించాలి. కనుక దేవుని కుమారుడి విషయంలో ఎఫెసీ పత్రిక 4:11 మనం చదువుకున్న మాట ఏకత్వం. దేవుని కుమారుని గూర్చిన విషయంలో ఏకత్వం ఎందుకు లేదు ఈరోజంటే, దేవుని కుమారుని గూర్చిన విషయంలో ఈ జ్ఞానం ఏకత్వం ఎందుకు పోయింది అనేది ఆలోచిస్తున్నప్పుడు, ఇదిగో పాత నిబంధన గ్రంథం నుండి మనం చదువుతున్నప్పుడు ఇశ్రాయేలీలకు రాజుగా దేవుడు ఉంటే దేవుని పక్కన పెట్టి మానవుణ్ణి రాజుగా కావాలని కోరుకున్నప్పుడు పరలోకంలో ఉన్న దేవుని అధికారం, దేవుని సింహాసనం భూమి మీదకి వచ్చింది. అందుకే మొట్టమొదటిగా రాజుగా సౌలును అభిషేకించాడు. ఏమంటే అభిషేకించాడా? అది అభిషేకించాడండి. ఎందుకంటే ఆ రాజ్యం తర్వాత కాలాలలో ఉమ్మడి రాజ్యంగా 12 గోత్రాల్లో ఏలిన వారుగా సౌలు కానీ దావీదు కానీ సమూయేలు కానీ పరిపాలించారు. కానీ తర్వాత ఉన్న కాలాల్లో దక్షిణ రాజ్యంగాను ఉత్తర రాజ్యంగాను, దక్షిణ రాజ్యం యోధా రాజ్యంగాను, ఉత్తర రాజ్యం ఇశ్రాయేలీల రాజ్యంగాను, అక్కడ సొలొమోను తర్వాత రెహబాము నుండి సిద్కియా వరకు ఇశ్రాయేలీల్ని పరిపాలించిన యోధా రాజ్యాన్ని పరిపాలించిన వారుగా, ఇశ్రాయేలీల్ని మొదటి యెరోబాము నుండి హోషేయ వరకు వాళ్ళు పరిపాలించిన సంగతులు మనకు తెలుసు. ఏమండి? కనుక 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయము 2వ సమూయేలు గ్రంథము
7వ అధ్యాయము 12వ వచనం నుండి మనం చదివితే, దావీదుకి చెబుతున్న వాగ్దానం, దేవుడు దావీదుకి, ఇది ఎప్పటికి ఎక్కడి వరకు వచ్చింది? ఎంతకే ఉమ్మడి రాజ్యంలో సౌలు గారు పరిపాలించారు. తర్వాత సౌలు గారి తర్వాత దావీదు పరిపాలిస్తున్న కాలంలో దేవుని గురించిన గొప్ప దావీదు మనసు తెలుసుకొని దేవుడు రాబోయే భవిష్యత్తులో రాజులు ఎలా ఉంటారో తెలిసినవాడు. రాజు కావాలని కోరుకున్నారంటే రాజరిక వ్యవస్థలో దేవుని వదిలిపెట్టేస్తారని తెలుసు. అందుకే ఉత్తర రాజ్యంలో ఉన్న ఈ హోషే వరకు ఉన్న 20 మంది రాజుల్లో కానీ, ఇక్కడ దక్షిణ రాజ్యంలో రెహబోము నుండి సిద్కియా దాకా ఉన్న 19 మంది రాజులలో కానీ కొంతమంది దేవుని యొక్క ధర్మశాస్త్రానికి లోబడి నడిచిన వారు తప్ప కనమవారు దేవునికి అనుగుణంగా లోబడి నడిచిన వారు కారే. కనుక దావీదుకి వాగ్దానం చేస్తున్నాడు. 2 సమూయేలు 7వ అధ్యాయం 12వ వచనం, నీ దినములు సంపూర్ణమైనప్పుడు నీవు నీ పితరులతో కూడా నిర్జనించిన తర్వాత నీ గర్భంలో నుండి వచ్చిన నీ సంతతిని హెచ్చించి రాజ్యమును అతనికి స్థిరపరిచేదను. ఏంటి రాజ్యాన్ని స్థిరపరుస్తాను అంటున్నాడు? రాజ్యాన్ని స్థిరపరుస్తానంటాడు ఏంటి? అతడు నా నామఘనత కొరకు ఒక మందిరమును కట్టించును, అతని రాజ్య సింహాసనమును నేను నిత్యమును స్థిరపరిచేదను. నేను అతనికి తండ్రి అయ్యుండును, అతడు నాకు కుమారుడై ఉండును. అబ్బో, నేను అతనికి తండ్రి అయ్యుండును, అతడు నాకు కుమారుడై ఉండును. దేవుడై ఉండడు, కుమారుడై ఉండును. అతడు పాపం చేసినట్టు నరుల దండంతో మనుషుల తగులు దెబ్బలతో అతను శిక్షించుడు కానీ నిన్ను స్థాపించుడుగా నేను కొట్టివేసిన సౌలుండగా నా కృప దూరము, అతను నా కృప దూరము చేయను. నీ మట్టుకు నీ సంతానము నీ రాజ్యమును నిత్యము స్థిరమగును, నీ సింహాసనం నిత్యము స్థిరపరచుదును అనెను. నిజంగా ఎంత గొప్ప వాగ్దానం అండి. మొదటి దినవృత్తాంతాల గ్రంథం, 1 Chronicles chapter 17, మొదటి దినవృత్తాంతాల గ్రంథం 17వ అధ్యాయము 11వ వచనం మనం చదవగలిగితే, నీ జీవిత దినములు తీరి నీ పితరుల యొద్దకు నీవు చేరినప్పుడు నీ కుమారుల వలన కలుగు నీ సంతతిని నేను స్థాపన చేసి అతనికి రాజ్యమును స్థిరపరిచేదను. అతడు నాకు ఒక మందిరం కట్టించి అతని సింహాసనం నిత్య స్థాపన చేసేదను. నేను అతనికి తండ్రి అయిందో అతను నా కుమారుడు అయిందో. అదేని చెప్తున్నాడంటే ఇక్కడ, నా మందిరం నా రాజ్యం అతను నేను నిత్యం అతనికి స్థిరపడతాను, అతని సింహాసనం ఎన్నటికి స్థిరంగా నుండునని అతనితో. ఎన్నటికి స్థిరంగా ఎలా ఉంటుంది అంటే, దేవుడు పరలోకం నుండి వచ్చిన అధికారం, సింహాసనం రానున్న రోజుల్లో ఎవరికో ఒకరికి స్థిరపరుస్తాను అంటున్నాడు. నేను అతనికి దేవుడు, అతను నాకు కుమారుడు అవుతాడంట. నాతాను తనకు ప్రత్యక్షమైన దాన్ని బట్టి ఈ మాటలన్నీ దావీదునకు తెలియజేయగా, రాజైన దావీదు వచ్చి యెహోవా సన్నిధిని కూర్చోండి, దేవా యెహోవా నీవు నన్ను ఎంత హెచ్చించట్లోనికి తెచ్చుకున్నట్టు నేను ఎంతటి వాడను, నా ఇల్లు ఏమాత్రపు ఎక్కడో గొర్రెలు కాసుకుని నేనంటాను తండ్రి, ఎక్కడో గొర్రెలు కాసుకుంటాను నన్ను తండ్రి ఈ సింహాసనం మీద రాజుగా కూర్చోబెట్టావా? ఎక్కడో దేవదారు నానుల మీద సింహాసనం మీద నేను కూర్చుని నివాసం చేస్తుంటాను నా తండ్రి, ఎక్కడో డేరాల మధ్యలో ఉంటున్నాడు, అతనికి నేను మందిరం కడతానని అనుకున్న వెంటనే దేవుడికి ఎంత గొప్ప ఆలోచన వచ్చిందండి. నిజంగా అతని మనసండి, నా హృదయానుసారుడు అంటానికి దావీదుని గురించి ఎంత మంచివాడు. అందుకే ఆ రోజు దావీదు మోరియా పర్వతాన్ని కొన్నవాడు. మోరియా పర్వతం అంటే అబ్రహాము ఇస్సాకును తీసుకుని వెళ్ళి బలిగా ఇచ్చిన ఏ కొండ అయితే ఉందో మోరియా పర్వతం, అదే మోరియా పర్వతం యోబశీలుల దగ్గర దావీదు 600 షెకెములు ఇచ్చి భూభాగాన్ని కొన్నాడు. వనాని కళ్ళెము, ఆ కళ్ళెంలోనే అక్కడే కట్టమన్నాడు. అంతకుముందు గెలాదులో ఉండేది మందిరం, అక్కడ మందసాన్ని పెట్టమన్నాడు. నీ గర్భవాసం నుండి వచ్చిన వాడు సొలొమోను కడతాడు అక్కడ మందిరం అన్నాడు. ఈ రోజుకి రాక్ ఆఫ్ ద డూమ్ ఉన్న భూమి మోరియా పర్వతం. అది దావీదు కొన్నది. రాజా నువ్వు వచ్చేవేంటి, నీకు కావాలా, నీకేస్తాను.
నీకు ఫ్రీగా ఇచ్చేస్తాను, వద్దు, డబ్బులు ఎట్టి కొనాలి. నేను ఎప్పుడైతే జనులు లెక్కించానో నా మీదకి శాపం వచ్చింది. అది మరణం. దేవతతో మరణదూత వచ్చేసాడు. బైబిల్ చదువుతుంటే ఎంత బాగుంటుందంటే, మనసు ఎంత చక్కగా ఉంటుందంటే, మీరు ఎలాగనిపిస్తుందంటే, మీకు ఎలాగనిపిస్తుంది నాకు తెలియదు, కానీ ఈ పాఠం నేను రాసుకున్నప్పుడు నిజంగా ఎంతగా దేవుని హృదయం ఎంత గొప్పది. నిజంగా దావీదు విషయంలో ఏమాత్రపు వాడను నేను అన్నప్పుడు అంత గొప్పగా నిన్ను హెచ్చించాడు. అంత గొప్పగా హెచ్చించి నీ గర్భవాసం నుండి వచ్చిన వాడు, నేను అతనికి దేవుడై ఉంటాడు, నేను అతని కుమారుడై ఉంటాడు, నిత్యము ఉంటుంది ఆయన రాజ్యం, ఎప్పటికీ పోదని అంటున్నాడు. చూసారా ఏమండి? కీర్తనల గ్రంథం 132, 10, 11, ముందు 89, 3, 4 చూద్దామండి. కీర్తనల గ్రంథం 89 చూసాక అక్కడికి వెళ్దాం. ఏంటంటే, నేను ఏర్పరచుకుని వానితో నిబంధనను చేసి ఉన్నాను. నేను ఏర్పరచుకుని వానితో నిబంధన చేసుకుని ఉన్నాను. నిత్యము నీ సంతానమును స్థిరపరిచెదను, తరతరములో నీ సింహాసనమును స్థాపించునని చెప్పి నా సేవకుడైన దావీదుతో ప్రమాణం చేసి ఉన్నాను. సెలా ఆలోచించాలి, ఆలోచించాలి. సెలా అంటే ఆగు, నెమ్మదవు, కంగారు పడక, అక్కడ ఆలోచించి ఏం పదం ఉందో. సెలా. తరతరములకు నీ సింహాసనం స్థాపించేదని చెప్పి నా సేవకుడైన దావీదుతో ప్రమాణము చేసి ఉన్నాను. దాని మీద ఒట్టు పెట్టుకున్నాడంట. అసలు అతని సింహాసనం స్థిరపరుస్తాడంట. ఏంటి రాజు? ఎవరు ఈ రాజు? దావీదుకి ఇచ్చిన వాగ్దానం చేయబడిన రాజు. ఏ రాజు ఈయన? ఆలోచిస్తున్నాం. 132:10 కీర్తనలు 132. నీ సేవకుడైన దావీదు నిమిత్తము నీ అభిషక్తుని విముఖుడిగా ఉండకము. నీ గర్భఫలముని రాజ్యం మీద నేను నియమింతును. నీ కుమారులు నా నిబంధన గైకొనని ఎడల నేను వారికి బోధించిన శాసనంలో వారు అనుసరించిన ఎడల వారి కుమారులు కూడా నీ సింహాసనం మీద కూర్చుందురని యెహోవా సత్య ప్రమాణము దావీదు చేసెను. ఆయన మాట తప్పనివాడు. మరి ఇంతకీ కుమారుడు వస్తారంటున్నారు. ఎవరో దావీదు నుండి వచ్చే వాళ్ళు ఎవరు? ఇర్మియా గ్రంథం యెషయా గ్రంథం చూద్దామండి. యెషయా గ్రంథం 9, 6, 7 వచనాల్లో ఎవరంటైనా పుట్టాడా? ఎక్కడ పుట్టాడు? పరలోకంలో పుట్టాడా? పరలోకంలో పుట్టాడా? ఏలయనగా బాగా చదవాలి. శిశువు పుట్టెను, బడెను, ఉండును. ఆయన భుజముల మీద రాజ్యభారం ఉంది. దావీదుకి ఇచ్చాడు వాగ్దానం, రాజ్యం యొక్క భారం. ఒక రాజ్యాన్ని దేవుడు తీసుకురాబోతున్నాడు. ఒక నిబంధన చేయబోతున్నాడు. దానికి చెబుతున్నాడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, అధిపతి. అతనికి పేరు పెట్టబడింది. అందుకే మనం చూస్తే ఇందాక మనం చదివిన దాంట్లో కీర్తన 89, 26, 27 కీర్తన గ్రంథం 89వ అధ్యాయము 26వ వచనం నుండి, నీవు నా తండ్రివి, నా దేవుడవు, నా రక్షణ దుర్గమని అతడు నాకు మొరపెట్టును. అతను మొరపెడతాడంట. కావున నేను అతన్ని నా జ్యేష్ఠ కుమారునిగా చేసేదను. అన్నయ్య, ఓ అన్నయ్య అని పాట పాడాడు కదా, కట్టాడు కదా.
వచ్చాడు అన్నయ్య, పరలోకంలో అన్నయ్య కాదు, పరలోకంలో పుట్టినవాడు కాదు, ఆయన నిత్యత్వం కలిగిన వాడు పరలోకంలో. దేవునితో సమానంగా దైవత్వం కలిగిన వాడు, ఆయన మహిమ కలిగిన వాడు. పరలోకంలో నా మహిమ, నాకే మహిమ ఉందో ఆ మహిమతో నువ్వు మహిమపరచు అన్నాడు తండ్రిని. దైవత్వం కలిగిన వాడువా, నిత్యత్వం కలిగిన వాడుగా, మహిమ కలిగిన వాడువా, పరలోకంలో తండ్రి దగ్గర ఉన్నవాడుగా ఉంటే మాటలు అర్థం కాక, దేవుని వాక్యం అర్థం చేసుకోలేక ఈరోజు సమాజం దేవుని కుమారుని గూర్చిన విషయంలో ఏకత్వం పొందలేక రకరకాల బోధలు ఈరోజు, నీవు నా తండ్రివి, నా దేవుడవు, నా రక్షణ దుర్గం, అతడు నాకు మొరపెట్టును, కావున నేను అతను నా జ్యేష్ఠ కుమారునిగా చేయుదును, భూరాజుల్లో అత్యున్నతిగా ఉంచెదను, నా కృప నిత్యము అతనికి తోడుగా ఉండజేసేదను, నా నిబంధన అతనితో స్థిరముగా నుండును. అబ్బా, శాశ్వత కాలం వరకు, ఆకాశం ఉన్నంత వరకు సంతానం, అతని సంతానం ఆకాశం ఉన్నంత వరకు అతని సింహాసనం, నేను ఆకాశం ఉన్నంత వరకు ఉండి సింహాసనం ఏంటి? రాజ్యం. ఆయనే రాజు, ఆయనే మనకి ప్రభువు. ఆయన గురించి చెప్తున్నాడు. ఇది అర్థం కాక దేవుని కుమారుని కూర్చున్న విషయం ఏకత్వం పొందక, తండ్రి ఎవరో కుమారుడు ఎవరో తెలియక, నిత్యుడగు ఆత్మ పరిశుద్ధాత్మ గురించి తెలియక, ఏంటేంటో బోధలు చేసుకుంటూ కుమారుని యొక్క విషయంలో సరిగ్గా తెలియక, రోజు రోజుకి మనుషులు అలా ఎందుకు ఎలా వెళ్ళిపోతున్నారో బైబిల్ని సరిగా ఆలోచించక, శాశ్వత కాలం వరకు మన చదువు, ఇంకా చదువు 34 నుండి చదువు, మళ్ళీ టైం లేదు కదా. నా నిబంధన నేను రద్దుపరచను, 34, నా నిబంధన నేను రద్దుపరచను, నా పెదవుల గుండా బయలు వెళ్ళిన మాటను, దావీదుకిచ్చిన మాటను నేను మార్చను, అతని సంతానము శాశ్వతంగా ఉండినని, అతని సింహాసనము సూర్యుడు ఉన్నంతకాలము నా సన్నిధిని ఉండిననియు, చంద్రుడు ఉన్నంతకాలం అది నిలిచిననియు, ఆకాశము నుండి సాక్షి నమ్మకముగా, మింట అంటే ఆకాశము నుండి సాక్షి నమ్మకముగా ఉన్నట్లు అది స్థిరపరచబడుననియు, నేను ప్రమాణము చేసి నా పరిశుద్ధ తోడని నేను ప్రమాణము చేసేదని దావీదుతో నేను అబద్ధమాడను, నేను అబద్ధమాడను. చూసారు ఎంత చక్కగా ఉందో బైబిల్, ఎంత చక్కగా ఉంది. ఇర్మియా గ్రంథం 23:5 ఇర్మియా కాలానికి వచ్చినప్పుడు అంటున్నాడు, అప్పటికే అయిపోయింది. యోషియా మొదలుకొని రాజులలో యెహోయాకీను సిద్కియా కాలాలలో, ఇర్మియా ప్రవక్తగా ఉన్న కాలాలలో, చిట్ట చివరి రాజుల కాలాల్లో, అంతకుముందు ఉన్న రాజ్యం, ఉత్తర రాజ్యం వెళ్ళిపోయింది అషూరు చెరకి. ఇక ఉన్న రాజ్యం ఏంటి? యోధా రాజ్యం. యోధా రాజ్యం మీద రాజులు ఉన్నారు. ఆ రాజుల కాలాలలో దానియేలు గ్రంథంలో చెప్పిన దాని దగ్గర తర్వాత వెళ్దాం. ముందు చదవమ్మా 23:5. రాబో దినములలో దావీదునకు నీతి చిగురును పుట్టించేదను, అతడు రాజై పరిపాలన చేయును. అబ్బా, అతను వివేకముగా నడుచుకొనుచు కార్యములు జరిగించువాడైనా. నిజంగా ఎంత బాగా చెప్తున్నాడండి. 33:14 ఇర్మియా. ఇదే ఆ రెండిట్ల గురించి చెప్పే మాట ఏంటంటే, ఆ దినములలో, ఆ కాలమందే దావీదునకు నీతి చిగురును మొలిపించేదను, అతని భూమి మీద నీతి న్యాయములను అనుసరించి జరిగించును.
ఆ, రక్షింపబడదురు అని చెప్తున్నాడు ఆ మాట. యెహెజ్కేలు గ్రంథం 37:24. ఉమ్, ఇదేంటి చనిపోయిన వాడు రాజు అవుతామేంటి? యెహెజ్కేలు కాలంలో దావీదు ఉన్నాడా? మరి అంటున్నాడేంటి ఇలాగా? నా సేవకుడైన దావీదు వరకు రాజు అవును అంటున్నాడేంటి? యెహెజ్కేలు గ్రంథంలో దావీదుకి ఉన్నాడా? దావీదు ఎప్పటివాడు? క్రీస్తుకి పూర్వం 1000, క్రీస్తుకి పూర్వం. మరి ఇక్కడ అంటున్నాడు నా సేవకుడైన దావీదు వరకు రాజు అవును అంటాడేంటి? బైబిల్ని అర్థం చేసుకునే విధానం కావాలి. బైబిల్ని ఎలా పడితే అలాగ అర్థం చేసుకుంటానికి కుదరదు. తండ్రికి కుమారుడు గురించిన విషయంలో సరైన ఏకత్వం లేక ఈరోజు మనుషులు కొట్టుకు చచ్చిపోతున్నారు. ఎవరికి ఏం మాట్లాడుతున్నాడో వైను లేదు. సవాళ్ళు అంటున్నారు, 2 నిమిషాలు అంటున్నారు, 1 నిమిషం అంటున్నారు. ఏంటండి ఆ మాటలు? పరుష పదజాలాలతో క్రైస్తవ్యం సహోదర ప్రేమ లేక. ఎందుకండి? వాళ్ళ పర్సనల్ విషయాల్లో శరీరాల్లో ఉన్న భాగాలను కూడా విమర్శిస్తూ తప్పండి అది. నీకున్న వాక్యం చెప్పు, అది కరెక్ట్ కాదా సరి చేసుకో, తప్పేముంది? సరి చేసుకుంటాం, తప్పు లేదు. నిరంతర విద్యార్థి క్రైస్తవుడు. నువ్వు ఎన్ని సంవత్సరాలు చదువునా దాంట్లో ఇంకా ఎన్నో విషయాలు నీకు, అది సముద్రం లాంటిది అది. ఇదిగో ఇక్కడ చెబుతున్న మాట, దావీదు రాజవునంటే టైపోలాజికల్ ప్రాపసిక్ ఎక్స్ప్రెషన్ అంటారు దీన్ని. అంటే ఏంటి? దావీదు కాదు, ఎవరిని మనసులో పెట్టుకుని మాట్లాడుతున్నాడో క్రీస్తుని మనసులో పెట్టుకుని మాట్లాడుతున్న మాట. దావీదు చనిపోయాడు కదా, రాజవును అంటే టైపోలాజికల్ ఎక్స్ప్రెషన్. నా సేవకుడైన దావీదు వరకు రాజవును, వారందరికీ కాపరి ఒక్కడే ఉండును, వారు నా విధులు అనుసరించి నా కట్టడలు గైకుని ఆచరింతురు అంటున్నాడు. కనుక ఎందుకు, ఎలా నెరవేర్పు జరిగిందయ్యా మరి ఈ విషయం? ఎందుకు జనాలు ఇలాగ అర్థం చేసుకోలేకపోతున్నారు? మొదటి నుండి మనం చూసాం, ఇశ్రాయేలీలకి రాజు లేడు, రాజు కావాలని కోరుకున్నారు. రాజు కావాలితే కనుక ఆడికి ఏం చెయ్యాలనేది ముందుగా చెప్పాడు ధర్మశాస్త్రంలో. తర్వాత ఇశ్రాయేలీలకి రాజుగా మానవరాజు కావాలన్నప్పుడు సౌలును అభిషేకించాడు. తరువాత దావీదు ఉన్నాడు. దావీదు కాలంలోనే ఆయన భవిష్యత్ జ్ఞానాన్ని అనుసరించి దేవుని సింహాసనం మీద కూర్చుంటానికి దావీదు మనసును బట్టి నా హృదయాన్ని ఎరిగినవాడు కాబట్టి రానున్న కాలంలో నీ కుమారుడిని నేను హెచ్చిస్తాను, అతని రాజుగా ఉంచుతాను, అతని సూర్యుడు ఉన్నంత వరకు, చంద్రుడు ఉన్నంత వరకు ఆ రాజ్యానికి నాశనం జరగదు, అదే కాలంలో చేస్తానని దానియేలు గ్రంథంలో చెప్పాడు. సూర్యుడు ఉన్నంత వరకు, దానియేలు గ్రంథం. ఆ మహావృద్ధుని చూడండి, యెహెజ్కేలు తర్వాత దానియేలు గ్రంథం. ఏమంటే 12 చిన్న ప్రవక్తల 12 గ్రంథాల్లోనూ కూడా యేసుక్రీస్తుని గురించిన విషయాలు ఉన్నాయండి. అందుకే నేను 8 గంటలకి 7 గంటలకి రండి అని చెప్తా. చదువమ్మా. 7వ అధ్యాయము 9వ వచనం. అది కదమ్మా అతను. చదువు. 4వ అధ్యాయము. రాబోతు నెపగద లోకమంతా నివసించిన సకల జనులు దర్శిస్తులు ఆయా భాషలు మాట్లాడే వారికి ఇలా సెలవిచ్చాను, మీకు క్షేమాభివృద్ధి కలుగగా మహోన్నతుడికి దేవుడు నా ఏడలో చేసిన అద్భుతములు సూచికలు నాకు తెలియజేయటకు నాకు మనసు కలిగిన. ఆయన సూచికలు ఎంతో బ్రహ్మాండమైనవి, ఆయన అద్భుతములు ఎంతో ఘనమైనవి. ఆయన రాజ్యము శాశ్వత రాజ్యము, ఆధిపత్యము తరతరములు ఉండును. 4వ అధ్యాయంలోనే చెప్తాడు.
32 సర్వోన్నతుని దేవుడు మానవుల రాజ్యంలో అధికారి ఉండి తాను ఎవరికి దేవుడు అనుగ్రహించును నిశ్చయముగా అనుగ్రహించును. ఎవరు అనుగ్రహించేది? దేవుడే అనుగ్రహిస్తాడు. ఆ దర్శనంలో కలిగిన తర్వాత ఆ దర్శనంలో ఒక రాయి, చేతి సహాయం లేకుండా తీయబడిన రాయి ఆ యొక్క విగ్రహమును తుత్తినీలుగా చేసి, ఆ తుత్తినీలుగా చేసిన తర్వాత ఆయన 2వ అధ్యాయం 44వ వచనంలో ఆ రాజుల కాలంలో, ఏ రాజుల కాలంలో? దానియేలు గారు ఉన్నప్పటికీ, అప్పటికి ఇంకా చెరలో ఉన్నప్పటికీ ఎవరు ఏలుబడి చేస్తున్నారు? రాజులు ఎవరు ఏలుబడి చేస్తున్నారు యూదా రాజ్యాన్ని? యెహోయాకీము. ఆ రాజుల కాలంలో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యమును స్థాపించును, దానికి అన్నిటికీ నాశనం కలగదు. ఆ రాజ్యం దాన్ని పొందిన వారికి మరెవరికి చెందదు. అది ముందు చెప్పిన రాజ్యాన్ని నిన్ను పగలగొట్టి నిర్మూలన చేయను కానీ అది యుగ యుగములు నిలుచును. అది నిలుచును. దాని రాజ్యానికి ఎప్పుడూ అంతం లేదు. ఆమె ఇంతగా రాజెవరు? లోకాసు వార్త 1వ అధ్యాయం 31, 32 వచనాలు, 31, 32, 33. కుమారుని కానీ ఏమని పడతాడంట? దేవుడే ఒకప్పుడు ఏమనిపిస్తాడంట? సర్వోన్నతుని కుమారుడు అనబడును. సర్వోన్నతుని కుమారుడు అనబడును. ప్రభు అయిన దేవుడు ఏసి దావీదుకు వాగ్దానం చేశాడు కదా, ఆ సింహాసనాన్ని ఆయనకి ఇస్తాడు. చూసారా ఎంత ప్రణాళిక చూసారా? మానవ రాజును కోరుకుంటారని ముందే ధర్మశాస్త్రంలో తెలుసుకుని, ధర్మశాస్త్రంలో రాయించి, సమూయేలు ఉన్నప్పుడు అభిషేకించి, ఆ రాజు కావాలనుకున్న రాజ్యాన్ని ఇచ్చి, దావీదు కాలానికి వచ్చినప్పటికి ఈ 19 మంది తర్వాత మరొక రాజు వస్తాడు, ఆ రాజు సింహాసనం మీద కూర్చోబెడతాను, ఆయన రాజుగా ఉంటాడు. ఆ రాజు ఏమవుతాడనేది మనకు స్పష్టంగా ఇప్పుడు తెలుసుకోవాలి. యుగయుగములు ఏలును, ఆయన రాజ్యం అంతం లేనిదై ఉండునని. రాజ్యానికి అంతము లేదు. మత్తయి సువార్త 2వ అధ్యాయము 1వ వచనం 2వ వచనం. రాజైన హేరోదు దినముల యందు యోదయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేముకు వచ్చి, ఎక్కడికి వెళ్ళాలండి? ఏమన్నా నక్షత్రం ఇప్పుడు డిసెంబర్ వచ్చినప్పుడు మనం అంతా ఇక్కడ నక్షత్రాలు పెడతాం. వాళ్ళకే నక్షత్రం దారి చూపించింది. వాళ్ళ నక్షత్రం దారి చూపించిన వాళ్ళు అక్కడ నుండి మిస్ అయిపోయారు. నక్షత్రం దారి చూపించే దాని పక్క వెళ్ళకుండా ఎక్కడికి వెళ్ళిపోయారంటే రాజుగారి కోట దగ్గరికి వెళ్ళిపోయారు. వాళ్ళకు కూడా జ్ఞానులు కానీ అక్కడ అజ్ఞానులు అయ్యారు. ఆ రాజు అంటే ఎక్కడ పుడతాడు? కోటలో పుడతాడని అక్కడికి వెళ్ళిపోయారు. చూపించిన దగ్గరికి వెళ్ళలేదు ఈ జ్ఞానులు. అప్పుడు యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రం చూసి ఆయన పూజింపవచ్చుదామని చెప్పారు. ఏదో రాజు ఈ సంగతి విన్నప్పుడు అతనితో కూడా యెరూషలేము అందరూ కలవరపడిరి. అబ్బో! కాబట్టి రాజు ప్రధాన యాజకులను ప్రజల్లో నుండి శాస్త్రులను అందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టాడని వారిని అడిగాను. అందుకు వారు యోదయ బెత్లెహేము ఏమని చూపిస్తున్నారు? అక్కడ ఎక్కడ కోడి చేస్తున్నారు? ఈ ఈ ప్రవచనం ఎక్కడ కోడి చేస్తున్నారు? పుస్తకాలు తీసేశారు గవగవ ధర్మశాస్త్రంలో నుండి. మీకా గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనం. బెత్లెహేము ఎఫ్రాతా, యోదవారి కుటుంబంలో నువ్వు ఎంత మాత్రము స్వల్పమైన దానివు కావు, నా కొరకు ఇశ్రాయేలుని ఏలబోవాడు నీలో నుండి వచ్చును. అది ఆరంభం, ఆది నుండి అంతం వరకు
అది ప్రత్యక్షమగుచుండెను అనే మాటకి దీనికి సరైన అర్థం అర్థం కాలేదు వాళ్ళకి. ఆది నుండి ఆయన ఆల్ఫా ఒమేగా అయి ఉన్నాడని ఇక్కడ చెప్పాడు. ఆది అంతము లేనివాడు. మళ్ళీ ప్రత్యక్షమయ్యాడంటే ఎక్కడెక్కడ ప్రత్యక్షమయ్యాడంటే శరీరూపంగా వచ్చి ప్రత్యక్షం అయ్యాడు. దాన్ని కోట్ చేశారు. అదిగో ఇక్కడ ఉన్నాడండి, ఇక్కడ రాయబడి ఉందండి, అవును రాజుగా పుట్టేవాడు పుడతాడని ఉందండి అని ఈ జ్ఞానుల్ని వీళ్ళని ఈ జ్ఞానులు వచ్చి ఎప్పుడైతే అడిగారో ఏ రోజుకి అర్థమైంది మొత్తం వాళ్ళు చంపేయాలి అనుకున్నాడు మొత్తానికి. అందుకే 2 సంవత్సరాల లోపు పిల్లలందరినీ చంపించేశాడు. కనుక మనం అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయము ఆయన పుట్టిన ఆయన్ని చంపేశారు. 2వ అధ్యాయం 30వ వచనం 31, 32 వచనాలు. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయము 30, 31, 32. క్రీస్తు పాతాళంలో 30. అతని సమాధి నేటి వరకు మా మధ్యన ఉన్నది. యేసుక్రీస్తు గురించి అతని గనుక అతని గర్భం నుండి అతని సింహాసనం అతని గర్భఫలంలో నుండి అతని సింహాసనం మీద ఒకను కూర్చుండబెట్టుదును అని దేవుడు తనతో ప్రమాణపూర్వకంగా ఒట్టు పెట్టుకున్న సంగతి దావీదుకి ఇచ్చాడు కదా. ఆ మాట పైకి చెప్తున్నాడు పేతురు గారి ప్రసంగంలో. పెంతెకొస్తు దినాన్ని ఆయన కోట్ చేసి చెబుతూ ఒట్టు పెట్టుకున్న సంగతి అతడు ఎరిగి క్రీస్తు పాతాళమందు విడవబడలేదనియు ఆయన శరీరము కుళ్ళిపోలేదనియు దావీదు ముందుగా తెలుసుకుని ఆయన పునరుద్ధానము గురించి చెప్పాను. ఆ యేసును దేవుడు లేపను, దీనికి మేమందరము సాక్షులము. యేసును దేవుడు ఏం చేశారంట? లేపారంట. మరి ఏం చేశారు? తర్వాత 13వ అధ్యాయం అపోస్తుల గ్రంథాలు, అపోస్తుల కార్యములు 13వ అధ్యాయములోని 32వ వచనంలో దేవుడు యేసును లేపి దేవుడు ఎవరిని లేపాడంట? యేసుక్రీస్తుని లేపి పితరులకు చేసిన వాగ్దానం చేశాడు కదా. వాగ్దానమును మన పిల్లలకు నెరవేర్చి ఉన్నాడు. మేమును మీకు సువార్త ప్రకటించుచున్నాము. అలాగే నీవు నా కుమారుడవు నేడు నేను కనియుంటినని 2వ కీర్తనలో రాయబడి ఉన్నది. దేనిని బట్టండి? ఇది పునరుద్ధానం నెరవేర్పులో కుమారుడు గురించి రాయబడింది. కీర్తనల గ్రంథం 2వ అధ్యాయంలో రాయబడిన మాట, కీర్తనల గ్రంథం 2వ అధ్యాయంలో చెప్పబడిన మాటని ఇక్కడ కోడి చేస్తున్నాడండి. కీర్తనల గ్రంథం 2వ అధ్యాయంలో చెప్పబడిన మాట అదే మనం వేసిన ప్రవచనం నెరవేర్పు ఎక్కడ జరిగింది అనేది కావాలి. ప్రవచనం నెరవేర్పు 2వ అధ్యాయంలోని నేను నా పరిశుద్ధ పర్వతం మీద సియోను మీద నా రాజును ఆసీను చేసి ఉన్నాను. సియోను యెరూషలేము పవిత్రమైన స్థలం. నా పరిశుద్ధ పర్వతం మీద సియోను మీద నా రాజును ఆసీను చేసి ఉన్నాను. కట్టడం నేను వివరించింది. యెహోవా నాకు ఎలాగ సెలవిచ్చాను, నీవు నా కుమారుడవు నేడు నిన్ను కనియున్నాను అనే ప్రవచనం ఎక్కడ నెరవేరింది అంటే ఇక్కడ చదివితే 32లో దేవుడు యేసుని లేపి పితరులో చేసిన వాగ్దానం మన పిల్లలకు నెరవేర్చి ఉన్నాడని. ఏమంటే మేమును మీకు సువార్త ప్రకటించున్నాము. నీవు నా కుమారుడవు నేడు నేను నిన్ను కంటిని అని 2వ కీర్తన నేడు నేను నిన్ను కంటిని అంటే దేవుడు యేసుని లేపాడు. కనడం అంటే ఏంటి? కనడం అంటే పరలోకంలో పక్క నుండి తీసి ఆయనలో నుండి ఆత్మ తీసి నువ్వు యేసుబాబు నువ్వు ఇక్కడ ఉండు, మళ్ళీ ఒక ఆత్మను తీసి పరిశుద్ధాత్మ నువ్వు ఎక్కడ ఒకడు ఉండు, నిత్యుడగా ఆత్మ, నువ్వేమో అన్నయ్యవు నువ్వేమో తమ్ముడివి. యేసుక్రీస్తు ఎలాగా? ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను.
దైవత్వంలో సంపూర్ణంగా దేవునితో సమానముగా ఉండకూడదనే భాగ్యం ఎంచుకొనలేదు. కానీ అర్థం చేసుకోవాలి బాగా. పునరుద్ధానం నెరవేర్పు, నీవు నా కుమారుడు, నేడు నేను నిన్ను కంటినని 2వ కీర్తనలో వ్రాయబడి ఉన్నది కోట్ చేస్తానంటే ఇక్కడ రోమపత్రిక 1వ అధ్యాయం 3వ వచనం, రోమిలు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం, మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానం మీకు కలుగును గాక. దేవుడు తన కుమారుడును ఏమన్నా దేవుడు తన కుమారుణ్ణి నేడు నేను నిన్ను కని ఉన్నానని పునరుద్ధానంలో అన్నాడే, ఆ వాగ్దానం నెరవేర్చబడిందని అపోస్తులైన పౌలు గారు అపోస్తుల గ్రంథాలు ఏదైతే కోట్ చేశాడో ఇక్కడ అంటున్నాడు, మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానం మీకు కలుగును గాక. దేవుడు తన కుమారుని మన ప్రభువు అయిన యేసుక్రీస్తు విషయం, తన కుమారుని మన ప్రభువునైన యేసుక్రీస్తు విషయంలో ఆ సువార్తను పరిశుద్ధ లేఖనములు యందు తన ప్రవక్తల ముందు వాగ్దానము చేసెను. యేసుక్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానముగాను, మృతుల నుండి పునరుద్ధానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవునికి కుమారుడుగాను. అర్థమవుతుంది ఇప్పుడు? పాయింట్ కరెక్ట్గా వచ్చిందా? పునరుద్ధానమును బట్టి పరిశుద్ధమైన, మృతుల్లో నుండి పునరుద్ధానుడైనందుకు పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవునికి కుమారుడుగా. ఇది విడగొట్టలేక, ఈ డాక్టర్ని తిప్పలేక, దీన్ని విడగొట్టి చెప్పలేక సతమతమైపోయి చచ్చిపోతున్నారు. ఎవరికి తెలదు, ఎవరికి తెలుసు? చదివితే దివారాత్రులు అర్థమవుతుంది ఎక్కడ లింకప్ అయిందని. కానీ మనుషుల విషయంలో దేవునికి యేసుక్రీస్తుకి పరిశుద్ధాత్మగా ఉన్న బంధం ఏంటో తెలుసా? తత్వం యొక్క ఏకత్వం. మనుషులు తండ్రికి యేసుక్రీస్తుకు ఉన్న బంధం తత్వం యొక్క ఏకత్వం, యూనిటీ ఆఫ్ ఎసెన్స్ అంటారు దాన్ని. తర్వాత సంకల్పం యొక్క ఏకత్వం. దేంట్లో సంకల్పం? యేసుక్రీస్తు ద్వారా అనేక మంది పిల్లలుగా ఉండాలని సంకల్పం యొక్క ఏకత్వం. ఎవరిలో? తండ్రి కుమారుడు పరలోకంలో, భూమి మీద మనుషులు సంకల్పం ప్రకారం ఏకత్వం కలిగి ఉన్నారు. వాళ్ళ విషయంలో ఆయన చిత్తం యొక్క ఏకత్వంలో కలిసి ఉన్నారు. ప్రపంచంలో మేధావులు అనుకున్న వాళ్ళు ఆలోచించవలసిన మాటలు చెప్తున్నాను. యేసుక్రీస్తు చిన్నపిల్లలైన వాళ్ళకి వీళ్ళకాయ నేను ఈ మాటలు చెప్పాలన్నట్టు ఈరోజు మీరు ఆలోచిస్తున్న ఈ మాటలు. తత్వం యొక్క ఏకత్వం, యూనిటీ ఆఫ్ ఎసెన్స్, యూనిటీ ఆఫ్ విల్, యూనిటీ ఆఫ్ మైండ్. చిత్తం యొక్క ఏకత్వం. వ్యక్తిత్వం యొక్క ఏకత్వం కాదు, చిత్తం యొక్క ఏకత్వం, తత్వం యొక్క ఏకత్వం. ఏమంటే సంకల్పం యొక్క నాట్ యూనిటీ ఆఫ్ పర్సనాలిటీ, వ్యక్తిత్వం గురించిన విషయం కాదు అని చెప్పాడు. కనుక తన కుమారుడి గురించి ఏమని చెప్పుకుంటున్నాడు అంటే, హెబ్రీయులు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4, 5 వచనాల్లో మనం హెబ్రీయులు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4, ఉన్నత లోకమందు ఏమంటే మొదటి నుంచి చదువుతాను. పూర్వకాలం మందు నానా సమయంలో నానా విధములుగా ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినములు అంతమంది అంటే అంచె దినాలందు కుమారుని ద్వారాతో మనతో మాట్లాడెను. ఆయన ఆ కుమారుని సమస్తమును వారసునిగా నియమించెను. ఆయన కుమారుణ్ణి ఏమంటే కుమారునిగా మీకు బాగా అర్థం అవ్వాలంటే, ఫరోకి మోషేను దేవుడిగా నియమించింది ఎవరండి? ఫరోకి మోషేను దేవుడిగా నియమించాడా? ఆయనకుంది అధికారం ఎవరిని ఎలా నియమించాలో. ఫరోకి నీవు దేవుడు అయ్యా, నేను నియమిస్తున్నాను అన్నాడు. ఇప్పుడు యేసుక్రీస్తుని మీకు దేవుడిగా పరిచయం చేస్తలేదు. ఆయన దేవుడే, పరలోకంలో దేవుడే,
కానీ ఇక్కడికి వచ్చినప్పటికీ దావీదు వాగ్దానాన్ని బట్టి, దావీదుకి ఇచ్చిన నెరవేర్పును బట్టి, దావీదుకి చేసిన ప్రమాణం బట్టి దేవుడు తన కుమారుడిగా, యేసెవరో దేవుని కుమారుడు. తన కుమారుడిగా, ఆయన ప్రభువుగా, యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. అంటే ప్రభువు అంటే లార్డ్, తాను జరిగించి ఆయన ప్రభుత్వంలో మనం ఉన్నవాళ్ళం. క్రీస్తు తాను స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘంలో మనం అందరం ఆయన రాజ్యంలో ఉన్నాం. కనుక ఆ దినము చూడండి, ఆయన మహిమ యొక్క తేజస్సును 3వ వచనంలో, దేవుని మహిమ యొక్క తేజస్సును ఆయన తత్వము యొక్క మూర్తిమంతమునై ఉండి. అసలు ఈ మాట అండి అర్థమవుతానికి చాలా ఇదండి. మూర్తిమంతమునై ఉండి అంటే తండ్రిలో ఏదైతే ఉన్నాయో అవన్నీ కొట్టొచ్చినట్టు క్రీస్తు ఒక అద్దం దగ్గర నిలబడి యేసుక్రీస్తుని నిలబెడితే అదిగో దేవుడు. నన్ను చూస్తే ఆయన్ని చూసినట్టు అంటే ఆయన చూసినట్టు కాదు. చూస్తామంటే ఏంటి? ఎసెన్స్, లక్షణాలు. నన్ను చూస్తే దేవుని చూస్తానంటే దేవుని చూస్తే ఎవరు బ్రతకడన్నాడు? దేవుడు ఆత్మ అన్నాడు. అయితే ఆయనలో ఉన్న క్వాలిఫికేషన్స్ అన్నీ ఈయనలో పెట్టాడు. ఆ అద్దం ముందు నిలబెడితే దేవుని యొక్క తేజస్సు, ఆయన తత్వం యొక్క మూర్తిమంతము, తన మహత్తుగా మాట చేత సమస్తము నిర్వహించచ్చు, పాపల విషయంలో శుద్ధీకరణ తానే చేసి దేవదూతల కంటే ఎంతో శ్రేష్టమైన నామం పొందెను, వారికంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహోన్నతుడగు దేవుని కుడిపార్శ్వమున, మహామహుడగు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండెను. ఏలనగా నీవు నా కుమారుడవు, నేను నేడు నిన్ను కని ఉన్నాను అనియు, అదియుగాక నేను ఆయనకు తండ్రినై ఉందును, ఆయన నాకు కుమారుడై ఉండును. దేవుడై ఉన్నాడా? మరి ఎందుకు అంటున్నావు నువ్వు? ఫరోకి మోషేను దేవుడిగా చేశాడు. ఇక్కడికి వచ్చినప్పటికి తండ్రి అయిన దేవుడు. అందుకే ముందు చెప్పాను, మోనో డొమోస్టాస్, ఏకఛత్రాధిపత్యం కలిగిన దేవుడు ఆయన. ఏకఛత్రాధిపత్యం కలిగిన వాడుగా సమస్తాన్ని నిర్వహించే దేవుడు, సకల యుగాలలో రాజేయండి, అక్షయుడు. తన కుమారుడిగా మీకు పరిచయం చేసి, ఇదిగో దావీదు సింహాసనాన్ని బట్టి మీకు కుమారుడు, నీవు నా కుమారుడు, నేను కని ఉన్నానంటే పునరుద్ధానంలో గురించిన మాట అపోస్తలుల కార్యాలు 13:32, 33లో చెప్పిన మాట ప్రకారం అక్కడ అపోస్తలుడైన పౌలు గారు కోట్ చేశారంటే, మృతుల్లోనూ లేపిన వాడిగా కుమారుడిగా అని ఆ ప్రవచనం నెరవేర్పు ఎక్కడ జరిగిందంటే పునరుద్ధానంలో నెరవేరింది. అందుకని అక్కడ ఆ ప్రవచనం నెరవేర్పు ఎక్కడ జరిగిందని అది చదువుతూ మానేశారు. ఎందుకు కోట్ చేశాడో తెలియక మానేశారు. అదిగో దేవుడు ముగ్గురు దేవుళ్ళు. దేవుడు ఒక్కడే, ప్రభువు ఒక్కడే, బాప్తిస్మము ఒక్కటే. తండ్రి అయిన దేవుడు ఒక్కడు, ప్రభువు మనకు ప్రభువుగా చేశాడు. యేసుక్రీస్తుని తన కుమారుని ప్రభువుగా, ఆయన ప్రభువు, లార్డ్. వాక్యమై ఉన్న దేవుడు ఉన్నాడు. కానీ నీకు పరిచయం చేస్తంలో దావీదు సంతానం బట్టి ఆయన కుమారుడిగా, నీకు కుమారుడిగా పరిచయం చేశాడు. కుమారుడు ఇది అర్థం కాక దీనికి ఎన్ని రకాల థియరీలు తీసుకొచ్చారంటే, ఎన్ని రకాల యజాలు తీసుకొచ్చారంటే మనం చదువు. దూతల్లో ఆయన నేను ఆయనకు తండ్రిని ఎందును, అతను నా కుమారుడై ఉందునని ఆ దూతల్లో ఎవరితో ఎప్పుడైనా చెప్పునా అని చెప్పుకుంటూ వచ్చి, ఏమండి ఇక్కడ అంటున్నాడు యేసుక్రీస్తు గురించి ఏమన్నాడంటే, చూడండి, తాను దూతలను వాయువులుగాను తన సేవకులను అగ్నిజ్వాల, 7వ వచనం హెబ్రీ 1:7, తన దూతలను వాయువులుగాను తన సేవకులను అగ్ని జ్వాలలుగాను చేసుకునేవాడు అని తన దూతలను గురించి చెప్పుచున్నాడు. కానీ తన కుమారుని గూర్చి అయితే దేవా, ఏంటి దేవుడు యేసుక్రీస్తు గురించి మాట్లాడితే తన కుమారుని గురించి దేవా అంటే దేవుడా? తండ్రి తన కుమారుని గురించి ఏమంటున్నాడు? నిన్ను గురించి అంటలేదు. నీకు పరిచయం చేసిన విధానం వేరు. తన కుమారుని గురించి దేవా,
నీ సింహాసనము నిరంతరము నిలిచినది, నీ రాజదండము న్యాయార్థమైనది. పెంతెకొస్తు దినాన్న పేతురు ప్రసంగంతో ఎప్పుడైతే సిలువ యాగం యాగంలో మరణాన్ని గెలిచాడో, తండ్రి ఎప్పుడైతే ముల్లోకాల మీద అధికారాన్ని ఇచ్చి క్రీస్తును కూర్చోబెట్టాడో, ఆ రోజు నుండి మనకి ముల్లోకాలకి అధికారం కలిగిన వాడగా, మనకు ప్రభువుగా, సంఘానికి, రాజ్యానికి, దేవుని రాజ్యం అన్నా, కొత్త ఆకాశం కొత్త భూమి అన్నా, పరిశుద్ధ సంఘం అన్నా, దేవుని రాజ్యం అన్నా, ఏమైనా సంఘం, క్రీస్తు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం, దేవాని సింహాసనం నిరంతరం నిలిచినది, నీ రాజదండము న్యాయార్థమైనది అంటున్నాడు. 5వ అధ్యాయము హెబ్రీ రాసిన పత్రిక 5వ వచనంలో కూడా చూడండి. అటువలే క్రీస్తు కూడా ప్రధాన యాజకుడు తను తానే మహిమపరచుకొనలేదు కానీ, చూసారా, క్రీస్తు కూడా ప్రధాన యాజకుడు తను తానే మహిమపరచుకొనలేదు కానీ, నీవు నా కుమారుడవు, నేను నేడు నిన్ను కనియున్నానని ఆయనతో చెప్పిన వాడే. ఎవరు చెప్పారు? తండ్రి చెప్పాడు. ఎక్కడ చెప్పాడు? కీర్తన గ్రంథంలో చెప్పాడు. అది ఎక్కడ? ప్రవచనం, నాతాను ప్రవక్త చెప్పిన మాట, శాశ్వత కాలం ఉంటుందని. అందుకే ఆయన వస్తున్నప్పుడు, నీవు రాజువా? పిలాతు అయితే అవును నేను రాజునే అన్నాడు, కానీ నేను మంత్రిని, పలానా శాఖ అని చెప్పాడా? ఏమండి? పిలాతు నువ్వు రాజువా? ఎస్ నేను రాజునే అన్నాడు. నేను రాజునే అన్నాడు. ఆయన రాజు. అందుకే అంటున్నాడు యోహాను సువార్త 1వ అధ్యాయము 48, 49లో నతనయేలు వచ్చినప్పుడు, నతనయేలుతో మాట్లాడుతున్నప్పుడు, ధర్మశాస్త్రం ఎరిగినవాడుగా నతనయేలుతో మాట్లాడుతున్నప్పుడు, నతనయేలు వచ్చి లేఖన భాగం ఎరిగినవాడుగా ఇదిగో యోసేపు కుమారుడు వచ్చి ఉన్నాడని చెబితే, అప్పుడు నతనయేలు అంటున్న మాట ఏంటో తెలుసా? అందుకు నతనయేలు, నజరేతులేను మంచిది ఏదియు రాదని నాకు తెలుసు. వచ్చి చూచి, నిజముగా ఇశ్రాయేలీయుడు, ఇతని యందు ఏ కపటము లేదు చెప్పాను. నన్ను ఎలాగ ఎరుగుదు అంటే, నేను అంజూరపు చెట్టు కింద ఉన్నప్పుడే నిన్ను చూశాను, నీ బతుకంత ఏంటని చెప్పాడు. అప్పుడు నతనయేలు, బోధకుడా, ఏ రబ్బుని, బోధకుడా, నీవు దేవుని కుమారుడవు, ఇశ్రాయేలీల రాజువు. అందుకేమన్నాడు? అందుకేమన్నాడు ఆయన అతని గురించి? నమ్ముతున్నావా? నేను చూతువని చెప్పాను. అన్ని గురించి చెప్తున్నాడు అక్కడ. ఏమండి, నీవు పేతురు గారు అడుగుతున్నప్పుడు నువ్వు కొంతమంది యోహాన్ అనుకుంటున్నారు, కొంతమంది ఏలి అనుకుంటున్నారు, లేదా కొంతమంది ఎవరో అనుకుంటున్నారు, అనుకుంటున్నారని వెంటనే పేతురు గారు అన్నమాట, నీవు సర్వోన్నతుడైన దేవుని కుమారుడవు అన్న. సియోను బరియోనా, నీవు ధన్యుడు, నా తండ్రి ఈ విషయం నీకు బయలుపరిస్తే తప్ప నీకు ఎవడో చెప్పలేదు. ఎంత స్పష్టంగా దేవుని కుమారుడు గురించిన విషయం. నీవు నా కుమారుడు, నేడు నేను కనియున్నానంటే పరలోకంలో కన్నది కాదయ్యా. పరలోకంలో నిత్యత్వంలో యేసుక్రీస్తు ఉన్నవాడనే లేఖనాలను ఎన్నిటిని కోట్ చేసి చూపించాను మీకు. 10 రెఫరెన్స్లు మీకు చూపించాను. తండ్రి ఎంత గొప్పవాడో చూపించాను. అసలు ఈ యొక్క వాగ్దానం ఎలా నెరవేర్చబడిందంటే, పాత నిబంధన గ్రంథం నుండి, రాజరికంలో నుండి వస్తున్నప్పుడు ఇశ్రాయేలీల రాజుగా, అందుకే ఆయన గాడిద మీద ఎక్కి వస్తున్నప్పుడు హోసన్నా హోసన్నా అని పిల్లలు ఏమన్నారో, ఆయన యెరూషలేము మందిరంకి వస్తున్నప్పుడు ఏమన్నారు? దావీదు కుమారునకు జయము, ప్రభువు పేరట వచ్చివాడు స్తుతింపబడునుగాక.
కనుక దేవుని కుమారుడి విషయంలో ఎఫెసీ 4:11 మనం చదివిన మాట మళ్ళీ ఒకసారి చదువుదాం. విశ్వాస విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు ఏదైనా విషయంలో తప్పిపోయారా, కుమారుని విషయంలో సరైన అవగాహన లేకుండా ఉన్నారా, పరలోకం మీరు వెళ్ళరు. ఇక్కడెక్కడే మీరు ఇలా తిరుగుతూనే ఉంటారు. కుమారుని గురించిన విషయంలో, జ్ఞాన విషయంలో ఏకత్వం పొందాలి. ఏకత్వం లేకపోతే ఎవరు వెళ్ళలేరు. ఎవరు ఎప్పరు ఈ మాటలో, ఎవరు విప్పరు. ఇది దివారాత్రులు ధ్యానిస్తే అర్థమవుతుంది తప్ప మరొకరికి అర్థం కాని విషయాలు ఇవన్నీ. అందుకే అన్నాడు మొదటి తిమోతి 3:16 ఏమన్నాడు? నిరక్షేపంగా దైవభక్తిని కూర్చున్న మర్మము గొప్పదై ఉన్నది. ఆయన సశరీరుడిగా ప్రత్యక్షమయ్యను, ఆత్మ విషయమును నీతిపరుడని తీర్పు నొందెను, దేవదూతలు కనబడెను, రక్షకుడని జనములో ప్రకటింపబడెను, లోకమందు నమ్మబడెను, ఆరోహణుడై తేజోమయుడయ్యను. కనుక లోకం ఏమని నమ్మాలి ఇప్పుడు? యోహాను గారు రాసిన మొదటి పత్రిక మనం చూస్తే తండ్రిని కుమారుణ్ణి ఒప్పుకొనని వీడే చూడండి, ఆ 22వ వచనం. నాకు కట్ అయిపోయిందా మీద పేజీయా? కటింగ్లో వెళ్ళిపోయింది. ఎవరమ్మా? యేసు క్రీస్తు కాడని చెప్పువాడు తప్ప అబద్ధికుడు ఎవడు? తండ్రిని కుమారుని ఒప్పుకొనని వీడే. తండ్రిగాను యేసుక్రీస్తుని ప్రభువుగా కుమారుడుగాను ఒప్పుకొనని వాళ్ళందరూ కూడా క్రీస్తు విరోధులే. దేవుడు ఎవరికి దేవుడు? నా దేవాని దేవుడికి దేవుడుగా ఉన్నాడు ఆయన. ఆది అందు వాక్యము ఉందను, వాక్యము దేవుని యొద్ద, వాక్యము దేవుడై ఉన్నను, ఆయన కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించాడు. ఆయన దేవుడే, కానీ నీకు ఇశ్రాయేలీయుల రాజుగా ఆయన కుమారుడు అన్నాడు. నువ్వు యేసుక్రీస్తుని దేవుని కుమారుడని నమ్మకపోతే నిత్య జీవం నీకు ఉండదు. యేసుక్రీస్తు కాడని వాడు చెప్పుకున్నవాడు అబద్ధికుడు. తండ్రిని కుమారుని ఒప్పుకొనని వీడే క్రీస్తు విరోధి. కుమారుని ఒప్పుకొనని ప్రతివాడును తండ్రిని అంగీకరించేవాడు కాడు. కుమారుని ఒప్పుకున్నవాడు తండ్రిని అంగీకరించేవాడు అన్నాడు. కనుక ఎవరైతే తండ్రిని కుమారుణ్ణి ఒప్పుకోరో, చివరి అధ్యాయం 5వ అధ్యాయంలో 19వ వచనం, మనము దేవుని సంబంధమనియు మొదటి యోహాను 5వ అధ్యాయం 19వ వచనంలో, మనము దేవుని సంబంధమనియు లోకమంతయు దుష్టుని యందున్నదనియు ఎరుగుదుము, మనము సత్యవంతుడైన వానిని ఎరగవలనని దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకం అనుగ్రహించు. దేవుడు కుమారుడు మన అనుగ్రహించి ఉన్నాడని ఎరుగుదుము. మనము దేవుని కుమారుడైన క్రీస్తు యేసునందున్న వారమై సత్యవంతుని యందున్నాము. కనుక సత్యవంతుడు అయిన వాని యందు మనం ఉన్నాం. ఆ సత్యము, ఆ తండ్రి సత్యవంతుడు గనక నీతిమంతుడిగా, ధనం కలిగిన వాడిని ధనవంతుడు, ధనం ఉన్నవాడిని ఏమంటారో ధనవంతుడు. అంతేనా? ఏది కలిగి ఉంటే అది. అలాగే సత్యవంతుడు దేవుడు, సత్యాన్ని కలిగిన వాడు కుమారుడు. అందుకే నేనే సత్యం, నేనే మార్గం, ఆ కుమారుని అందే నిత్య జీవం ఉంది. అందుకని నేడు నిన్ను కని ఉన్నానంటే పరలోకంలో కంటం కాదురా నాయన. ఆ కనటం అనేది అదిగో అపోస్తల కార్యాలు
13వ అధ్యాయం 32, 33లో కోట్ చేసినట్టు, నీవు నా కుమారుడు నేను కనియున్నా అంటే మృతుల్లో నుండి లేపటం వల్ల కుమారుడిగా అయ్యాడు. రెండవది ఆయన రాజ్యం మీద, ఆయన భుజం మీద రాజ్యభారం ఉంది. దావీదు సింహాసనాన్ని బట్టి అతను ఇశ్రాయేలీయుల రాజు అయ్యాడు. అందుకే యేసే క్రీస్తు అయి ఉన్నాడు. యేసే క్రీస్తు అయి ఉన్నాడు. యేసు క్రీస్తు అయి ఉన్నాడని బోధించారు వాళ్ళు. యేసు అంటే, క్రీస్తు అంటే అభిషక్తుడు. యేసే రాజు అయి ఉన్నాడు, యేసే క్రీస్తు అయి ఉన్నాడు, యేసే. అంతేగాని దేవుడై ఉన్నాడు. దేవుడిగా తండ్రి తనకు ఉన్న స్థానం ఉంది. నువ్వే నమ్మాలి. నీకేమిచ్చాడు? ఫరోకు మోషేని దేవుడిగా ఇచ్చాడు. యేసుక్రీస్తుని మనకు దేవుని కుమారుడిగా అప్పచెప్పాడు. దేవుడి మాట నమ్ముతావా, లోకం మాట నమ్ముతావా? ఒకటి చెప్తున్నాడు. దేవుడు ఏం చెప్తా అది నమ్ముతావా? లోకంలో అందరూ అన్నట్టు అంటావా? ఆరాధించవలసింది దేవుడు ఒక్కడైన వాడు, డొమస్టస్, ఏకఛత్రాధిపత్యం కలిగిన దేవుడు. ఆయన ఒక్కడిగా ఉన్నాడు. ఆయన్నే ఆరాధించాలి. యేసుక్రీస్తు కూడా ఆయన ఆరాధించారు. అలాంటి వారు ఆరాధించాలని కోరుకున్నాడు. ఆయన ఆరాధన కోరుకోలేదు. నేను తండ్రి ఏకమై ఉన్నామంటే ఎలా ఏకమై ఉన్నారు? ఇప్పుడు ప్రారంభంలో పెళ్లి చేశాడు ఆదాముకి అవ్వకే. అప్పుడు అన్న మాట ఏంటి? వీరిరువురు ఏమన్నాడు అక్కడ? ఏక శరీరమై ఉందని అన్నాడు. ఏక శరీరం అంటే ఇప్పుడు భార్య భర్త కలిసిపోయి ఇద్దరు జంట వేసుకుని వెళ్తున్నారనా? చెప్పండి నాకు. వారు ఏక శరీరం అంటే ఇద్దరు కలిసిపోయి శరీరంగా ఆ ఇద్దరు జత వేసుకుని ఉంటే ఒకళ్ళలాగా ఒకళ్ళ నడిచి వెళ్తున్నారనా? ఎలా ఏకమై ఉన్నారో? వారు ఏకమై ఉందిరా అన్నాడా? ఏమన్నాడు అక్కడ? కాబట్టి తల్లిని తండ్రిని విడిచి వారు ఏక శరీరం అంటే ఒకే శరీరం అని కాదు, వారిద్దరు ఆలోచనలు. అందుకే తండ్రి ఆలోచనలో తత్వం యొక్క ఏకత్వం. తండ్రి ఏది చేయాలనుకున్నాడో కుమారుడు అది చేస్తాడు. అసలు కుమారుణ్ణి పెట్టుకునే మొత్తం అంతా చేశాడు. కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు. సమస్తానికి ఆధారభూతుడు, ఆది సంభూతుడు, మృతుల్లో నుండి లేచిన దాన్ని బట్టి ఆది సంభూతుడిగా. అది కూడా తెలియలేదు. కనుక బైబిల్ని ఇంకా పరిశీలన చేసి చదవాలి. ఇంకా ఇటువంటి విషయాలు మనం నేర్చుకోవాలి. ఇన్ని గంటలు ఓపుగా కూర్చున్న మీకు నా నిండు వందనాలు తెలియజేస్తూ, నిత్యత్వంలో దేవునితో యేసుక్రీస్తు ఉన్నవాడా లేనివాడా? ఉన్నవాడు. యేసుక్రీస్తు దేవుని కుమారుడిగా ఒప్పుకోవాలా, దేవుడిగా ఒప్పుకోవాలా? ఆయన కుమారుడిగా ఒప్పుకొని మనం ప్రార్థన చేసినప్పుడు తండ్రికి చేస్తూ కుమారుడి నామంలో, యేసు నామంలో అడగాలి. అప్పుడు దేవుని దగ్గరికి వెళ్తుంది. కనుక ప్రార్థన చేసుకుందాం. దీని మీద ఏమైనా సందేహాలు ఉంటే కనుక మీరు నాకు ఆదివారం నాడు ఆరాధన అయిన తర్వాత, లేదంటే నేరుగా నా వాట్సాప్కి మెసేజ్ పెడితే నేను రిప్లై ఇస్తాను. ఓకే, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడి మమ్మిక్కులుగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, నీ మహోన్నతమైన శ్రేష్టమైన నామములో వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా దేవా. నాయన ఇప్పటి వరకు నాయన ఎంతగానో మంచి వాతావరణాన్ని అనుగ్రహించావు. పొద్దునుండి ఎంతో కుంభవర్షం. ఈరోజు జరగదు, ఈ వర్షం వస్తుంది అనుకున్నారు కానీ నాయన నీ పని తండ్రి, నీ చిత్తం, నువ్వు జరిగించేవాడు నీవు. మేమేంద మానవ మాత్రులు నాయన. నీ పని జరగాలంటే జరిపించుకుంటావు, వద్దంటే ఆపుతావు. మేము నీకు లోబడి ఉండేవారం తప్ప మనుషులకు కాదు నాయన. మా ప్రార్థనలు ఎల్లప్పుడూ మీరు వింటున్నారు. మీ చిత్తానికి లోబడి మేము నాయన దయతో మా మనవులు ఆలకిస్తున్నారు. ఇదిగో ఇప్పటి వరకు ఓపికగా నీ పిల్లలు కూర్చొని ఉన్నారు. వాళ్ళతో అలసట పడ్డారు ఆయన. అయినా సత్యాన్ని పరిశీలించాలని నాయన ఈ 2 గంటల సేపు ఈ వాక్యాన్ని చక్కగా హృదయాల్లో భద్రపరుచుకొని నిత్యత్వంలో
పరలోకంలో మీతో పాటు మీ కుమారుడు ఉన్నవాడని, ఆయన మహిమ కలిగిన వాడని, నాయన మరి నా దైవత్వం కలిగిన వాడని, భూమి మీద మాకు ప్రభువుగా కుమారుడిగా మీరు పరిచయం చేశారని, మాకు కుమారుడు దేవుని కుమారుడు అంటే మీరు పరలోకంలో కనలేదని, అది మృతుల నుండి లేపుట వలనని నీ లేఖనాన్ని నాయన ప్రవచన వాక్యాన్ని లేవది చెప్పినప్పుడు అది ఎక్కడుందో తెలియక అర్థం చేసుకోలేని వారుగా ఉన్నారు. దయతో వాళ్ళ మనోనేత్రాలు వెలిగించి ఆయన ఇందులో ఏమైనా ఒకవేళ చెప్పిన మాటల్లో ఏదైనా దోషం ఒకవేళ ఉంటే మమ్మల్ని మేము సరి చేసుకోవడానికి మంచి అవకాశాలు కూడా మాకు అనుగ్రహించమని కోరుకుంటూ యేసుక్రీస్తు పుణ్యనామాన్ని ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం సకల పరిశుద్ధులతో సార్వజనిక సంఘంతో వచ్చిన పిల్లలందరితోనూ సదా తోడే నడిపించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు.